హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే చాలా మంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి న్యూ బ్యాచ్ని లాంచ్ చేయండి అని చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అడగడం జరిగిందనమాట. సో దానికోసం ఇప్పుడు మనం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్క్లూజివ్గా న్యూ బ్యాచెస్ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఈ బ్యాచెస్లో ఫస్ట్ వచ్చే బ్యాచ్ ఏంటంటే మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ అనమాట. దీని గురించి ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనకి కంప్లీట్ కోర్సెస్ కూడా వస్తాయి అనమాట. వాటి గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్లో మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం చూడండి ఒకసారి. ఈ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్లో మనం అర్థమెటిక్ కవర్ చేస్తాం, రీజనింగ్ కవర్ చేస్తాం, ప్యూర్ మ్యాథ్స్ కూడా కవర్ చేస్తాం. అంటే సింపుల్గా మాట్లాడంటే మీ మ్యాథ్స్ పేపర్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసినట్లయితే కనుక మీకు మ్యాథ్స్ పేపర్లో మొత్తం 200 మార్క్స్ వస్తాయి. ఈ 200 మార్క్స్ బాధ్యత మాది. ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 200 మార్కులు బాధ్యత మాదనమాట. ఒక్క టాపిక్లో నుంచి ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ చాలా క్లియర్గా డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బ్యాచ్లో వచ్చేసరికి మనం మొత్తం 63 చాప్టర్స్ వరకు కవర్ చేయబోతున్నాం అనమాట. ఈ 63 చాప్టర్స్కి గాను ఆల్మోస్ట్ మనకి 330 అవర్స్ పాటు క్లాసెస్ జరగబోతున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 330 హార్స్ క్లాసెస్. ఇవి కాకోకుండా మనం ఏంటంటే ఎక్స్ట్రాగా ప్రీవియస్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే మనకి వీటిల్లో ఆల్మోస్ట్ 5500 ప్లస్ క్వశ్చన్స్ని కవర్ చేయబోతున్నాం అనమాట. అలానే ప్రతి టాపిక్ అవగానే టాపిక్కి సంబంధించి మాక్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మాక్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అలానే తెలుగు మీడియంలో ఉంటుంది అనమాట. 2 మీడియంస్లో మాక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అంటే మీరు ఒక టాపిక్ వినేసిన వెంటనే ఆ టాపిక్కి సంబంధించి వెంటనే మాక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మాక్ ఎగ్జామ్ రాసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు పోయాయి, అసలు ఎందుకు పోయాయి, ఒకవేళ మీరు టైంని మేనేజ్ చేయలేకపోతే ఎందుకు టైంని మేనేజ్ చేసుకోలేపారు, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ప్రతి టాపిక్ అవగానే దానికి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుద్ది. ఈ పీడిఎఫ్ మెటీరియల్ కూడా బోత్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజెస్లో మనకి పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఏమిటంటే ఈ కోర్స్ అనేది కంప్లీట్గా మీకు మ్యాథ్స్ పేపర్ని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అంటే సింపుల్గా మాట్లాడంటే ఏమీ రాని వాళ్ళకు కూడా ఈ కోర్సులో మీరు వింటే కనుక ప్రతిదీ చాలా క్లియర్గా డీటెయిల్గా అర్థమయ్యేలాగా కోర్సుని డిజైన్ చేశాం. సింపుల్గా మాట్లాడాలంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు క్లాసెస్ని చెప్పడం జరుగుద్ది. అలా ఒక సబ్జెక్ట్ కాదు, ఈ మొత్తం 3 సబ్జెక్టుని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది అనమాట. మీరు కావాలనుకుంటే మా డెమో వీడియోస్ చూడండి. మా డెమో వీడియోస్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ని డౌన్లోడ్ చేసి చూడొచ్చు. లేదు అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడొచ్చు. మా డెమో వీడియోస్ చూసి ఒకవేళ మీకు మా కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీకు లాభం ఉంటుంది అని మీరు ఫీల్ అయితేనే అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని రిజల్ట్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. సో కంప్లీట్ రిజల్ట్ ఓరియంటెడ్ కోర్స్ కింద దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ కోర్స్ ఫీ వచ్చేసరికి ఏమిటంటే 3500 రూపీస్ అనమాట. 3500 రూపాయలు. 3500 రూపాయలకి ఈ 3 సబ్జెక్ట్స్ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అలానే మనకేమిటంటే ప్రతి టాపిక్కి సంబంధించి మాక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం, పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చేస్తాం. ప్రతి టాపిక్ సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మీడియంస్లో పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుద్ది. అలానే మనకి ప్రతి టాపిక్కి సంబంధించి మాక్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మనకి ప్రీవియస్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అంటే ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని మనం స్మార్ట్గా యూనిక్గా ఎలా సాల్వ్ చేయాలి అనే అన్నింటినీ ఫోకస్ చేస్తూ మనం ఈ కోర్సులో క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి ఎంత అంటే 6 మంత్స్ వ్యాలిడిటీ అనమాట. ఓకేనా? సో ఈ కోర్స్ వ్యాలిడిటీ 6 మంత్స్. సో మీరు చేయాల్సిన ఏంటంటే మీరు డెమోస్ విన్న తర్వాత ఒకవేళ మీకు కనుక మన క్లాసెస్ వల్ల న్యాయం జరుగుతుంది, మా క్లాసెస్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు లాభం ఉంది అని మీరు ఫీల్ అయితే కనుక అప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. లేదు అనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ నెంబర్ 3 అనమాట. మోడల్ నెంబర్ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్. మోడల్ నెంబర్ 3 మోడల్ నెంబర్ 2 రెండు కొంచెం ఒకలాంటివే, కానీ ఇద్దరు రివర్స్ అనమాట. ఎందుకంటే మోడల్ నెంబర్ 2లో మనం ఏమేమి నేర్చుకున్నాము, మోడల్ నెంబర్ 2లో మనం నేర్చుకుంది ఏంటంటే
టైం ఇచ్చినప్పుడు యాంగిల్ ఎలా కట్టాలి అని నేర్చుకున్నాం. కానీ మోడల్ నెంబర్ 3లో ఏంటంటే యాంగిల్ ఇచ్చినప్పుడు టైం ఎలా కట్టాలి అంటే వాళ్ళు యాంగిల్ చెప్తారు, మనల్ని టైం ఎంత అని అడుగుతుంటారు. అంటే కోణం ఇచ్చినప్పుడు సమయం కనుక్కోవడం ఎలా అని క్వశ్చన్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్లు ఏమవుతుందంటే కోణం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్తారు ఏమని 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో వాళ్ళిద్దరూ ఎప్పుడు శూన్య కోణంలోకి వస్తారు, శూన్య కోణం అంటే ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు. అంటే వాళ్ళు కలిసినప్పుడు టైం ఎంత అవుతుంది అని అడుగుతారు అన్నమాట. అలా ఏంటంటే ఒకవేళ మనకి యాంగిల్ ఇచ్చి టైం కనుక్కోమంటే, కోణం ఇచ్చి సమయం కనుక్కోమంటే ఎలా, ఇది ఎగ్జాక్ట్గా ఇందాక నేర్చుకున్నానికి రివర్స్. ఎందుకంటే దానికి మనమేమో టైం ఇచ్చి యాంగిల్ కనుక్కుంటాము, ఇప్పుడు ఏంటంటే యాంగిల్ ఇచ్చి టైం కనుక్కోమని. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. ఏంటంటే at what time between 4 to 5 both minute hand and hour hand are at అని నేను ఇక్కడ చాలా క్వశ్చన్లు రాశాను. కానీ మనకి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. నేను మాత్రం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అని నేను ఒక 5-6 క్వశ్చన్లు రాసుకున్నాను. at what time between 4 to 5 both hour hand and minute hand are at 0 degree angle అంటే 0 డిగ్రీ యాంగిల్లో ఏ టైంకి వస్తారు, 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో 180 డిగ్రీస్ యాంగిల్కి ఎప్పుడు వస్తారు, అలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ రాసాము. అది తెలుగు మీడియంలో అనుకో ఏంటంటే నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏ సమయానికి శూన్య కోణంలోకి వస్తారు, లేదా ఏ సమయానికి సరళ కోణంలోకి వస్తారు, లేదా ఏ సమయానికి లంబ కోణంలోకి వస్తారు, ఇలా ప్రశ్నలు అడుగుతుంటారన్నమాట. అలా ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ నేను ఫస్ట్ మామూలు మెథడ్లో చెప్తాను, ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా చేయాలి నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మామూలుగా చేస్తే ఏమొద్దో చూడండి. మామూలుగా చేస్తే ఆల్రెడీ నేను మీకు ఫార్ములా చెప్పాను. ఫార్ములా ఏంటంటే θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2m మైనస్ 30h అని ఫార్ములా చెప్పాను. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్స్లో మనకి ఏ టైంకి వాళ్ళ మధ్యలో యాంగిల్ వస్తుంది అని కావాలి. అవునా? అంటే యాంగిల్ అనేది వాళ్ళు చెప్పేస్తారు. 0 డిగ్రీ యాంగిలా, 180 డిగ్రీస్ యాంగిలా, 90నా అని చెప్తారు. అంటే యాంగిల్ వాళ్ళు చెప్పేస్తారు. అలానే మనం కనుక్కోవాల్సింది మినిట్స్ అనమాట. మినిట్స్ అంటే 4 గంటల 10 నిమిషాలకా, లేదా 4 గంటల 13 నిమిషాలకా, లేదా 4 గంటల 24 నిమిషాలకా, లేదా 4 గంటల 31 నిమిషాలకా, అంటే ఎన్ని నిమిషాలకు వస్తుంది అన్నది మనం కనుక్కోవాలి. ఎన్ని నిమిషాలకు వస్తుందో మనం కనుక్కోవాలి. కాబట్టి మనం కనుక్కోవాల్సిందే m అవుద్ది. ఓకేనా? అలానే హెచ్ అంటే ఏంటంటే మనం 4 గంటల నుంచి 5 గంటలు అన్నప్పుడు మనం 4 గురించి మాట్లాడుతున్నాం. అవునా? 4 గంటల నుంచి 5 గంటలు అని చెప్పినప్పుడు మనం 4 గురించి మాట్లాడుతున్నాం. 4 గురించి మాట్లాడతాం కాబట్టి అక్కడ హెచ్ అనే దాన్ని 4 తీసుకోవాలి. అదే ఒకవేళ 6 గంటల నుంచి 7 గంటలు అనుకోండి, 6 గంటల నుంచి 7 గంటలు అయితే 6 గురించి మాట్లాడతాం. 6 గురించి మాట్లాడతాం కాబట్టి హెచ్ని మీరు కావాల్సితే 6 అని తీసుకోవచ్చు. అంటే సింపుల్గా మాట్లాడంటే ఇద్దరిలో ఎవరైతే చిన్న నెంబరో వాళ్ళని తీసుకుంటారు. అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళనే హెచ్ అని తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ నేను 8 గంటల నుంచి 9 గంటలు అన్నాను. 8 గంటల నుంచి 9 గంటలు అన్నప్పుడు నేను 8 గురించి మాట్లాడుతున్నాను. అంటే 8 గంటల 15 నిమిషాలకా, 8 గంటల 16 నిమిషాలకా, 8 గంటల 28 నిమిషాలకా, అంటే 8 గురించి మాట్లాడతాను కాబట్టి అప్పుడు నేను అక్కడ హవర్ 8 తీసుకుంటాను. అలా సింపుల్గా ఏంటంటే ఇద్దరిలో ఎవరు చిన్న వాళ్ళు అయితే వాళ్ళు తీసుకుంటాను. చూడండి ఇప్పుడు నేను కనుక్కుంటాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 0 డిగ్రీ కనుక్కుంటాను. 0 డిగ్రీ ఏ టైంకి వస్తుంది, 4 o'clock నుంచి 5 o'clock మధ్యలో అని కనుక్కుందాం. ఓకేనా? చూడండి ఒకసారి చూస్తే యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ ఎంఏ నేను కనుక్కోవాలి, అందుకని m మైనస్ 30 ఇంటూ హెచ్ ఏంటంటే 4 o'clock to 5 o'clock కాబట్టి 4 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెచ్ వాల్యూ 4 అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుద్దంటే 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ ఎం మైనస్ 30 ఇంటూ 4 అంటే 120 డిగ్రీ. అవునా? ఇది సింప్లిఫై చేస్తే 11/2m ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 0. 120 ప్లస్ 0 అంటే ఈ మైనస్ 120 యువతలకు వచ్చేస్తే ప్లస్ 120 అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీ. అప్పుడు ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 2 అంటే 240/11. అవునా? 240/11. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే 11 20 టైమ్స్ చేస్తే 220 అవుద్ది. పైన ఇంకెంత మిగిలిపోయింది? 20 మిగిలిపోయింది. 11 1 టైం చేస్తే 11 అవుద్ది. ఇంకెంత మిగిలిపోయింది? 9 మిగిలిపోయింది. అంటే ఆన్సర్ ఏమవుద్దంటే 21/9/11. అంటే దీని ఆన్సర్ ఏమవుద్దంటే 21/9/11 మినిట్స్ అవుద్ది. అంటే దాని మీనింగ్ నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఏ సమయానికి 0 డిగ్రీస్ యాంగిల్లోకి వస్తాయంటే ఏ టైంకి 0 డిగ్రీ యాంగిల్లోకి వస్తుందంటే 21/9/11 మినిట్స్. 21/9/11 మినిట్స్ అంటే దాని మీనింగ్ 4 hours
21 minutes 9/11 minute అని అర్థం. అంటే కరెక్ట్గా 4 hours 21 minutes 9/11 minutesకి వాళ్ళిద్దరూ ఏమవుతారంటే కోయిన్సైడ్ కలుసుకుంటారు అనమాట. అలా ఏంటంటే 4 గంటల 21 నిమిషాల 9/11 నిమిషాలకి నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు శూన్య కోణంలోకి వస్తాయి అని చెప్తారు. విచ్ మీన్స్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ అట్ 4 hours 21 minutes 9/11 of the minute అని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ అంత టైం లేదు, అవునా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ చూడండి, ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీ కాబట్టి ఆన్సర్ 21 9/11 అని చెప్పేశారు. ఇప్పుడు ఒకవేళ 0 కాకుండా 90 ఇచ్చారు అనుకుందాం. మనకి తెలిసింది ఏంటంటే 90 degrees అనేది ఒక్కొక్క గంటకి 2 times వచ్చుద్ది, అవునా? 0 degree అయితే 1 hourకి 1 time వచ్చుద్దని తెలుసు. ఆ 1 time మన ఆన్సర్ వచ్చేసింది కూడా 4 hours 21 minutes 9/11 minutes అని. కానీ 90 degrees మరి 2 సార్లు వస్తాయి కదా, మరి 90 degrees 2 సార్లు వస్తాయి కాబట్టి మరి ఎలా వచ్చింది 2 సార్లు? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి వచ్చింది కదా, 2 సార్లు ఎలా వచ్చింది, అవునా? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది 2 సార్లు ఎలా వస్తాయని. చాలా సింపుల్. 2 సార్లు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి +90 అని పెట్టాలి, ఇంకొకసారి -90 అని పెట్టాలి. ఎందుకంటే మాడ్యులస్లో ఉన్నాము. మాడ్యులస్లో ఉన్నప్పుడు మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అని అర్థం, అవునా? అందుకనే +90 పెట్టాలి, -90 కూడా పెట్టాలి. ఒకసారి నేను మీకోసం +90 -90 రెండు పెడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అంతా అవసరం లేదు, ఎందుకంటే ఇంత టైం అవసరం లేదు. ఈ జస్ట్ ఇది చూసి పెట్టే ఆన్సర్ అనమాట. కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, 90 పెడితే ఏమొద్దు, +90 పెడుతున్నాను. +90 పెడితే +90 ఈజ్ ఈక్వల్ టు 11/2 m - 30 into h అంటే 4 అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి 11/2 m ఈజ్ ఈక్వల్ టు 90 + 30 into 4 అంటే 120, అవునా? ఇప్పుడు ఇది ఏమవుద్దంటే 11/2 m ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే 210 అవుద్ది. ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు 420/11 అవుద్ది, అవునా? ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే 1130s are 330, అవునా? 1130s are 330, ఇంకా పైన 90 మిగిలిపోయింది. 90 మిగిలిపోయింది కాబట్టి 11/8s are 88, ఇంకా పైన 2 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 38 2/11 minutes. అంటే దాని మీనింగ్ 38 2/11 minutesకి ఒకసారి 90 degrees యాంగిల్ వచ్చిందంట. అంటే ఎగ్జాక్ట్గా 4 hours 38 minutes 2/11 minute. అంటే 4 గంటల 38 నిమిషాల 2/11 నిమిషాలకి వాళ్ళ మధ్యలో 90 degrees యాంగిల్ వస్తుందని. ఇది ఒక్కసారి, మరి ఇంకోసారి కూడా కావాలిగా, ఎందుకంటే 2 సార్లు వస్తాయి కదా, 2 సార్లు వస్తాయి కాబట్టి ఒకవేళ నేను -90 పెడితే చూడండి, ఒకసారి -90 పెడితే -90 ఈజ్ ఈక్వల్ టు 11/2 m - 30 into 4 అంటే ఎంత అంటే 120. ఇప్పుడు దీని నుంచి 11/2 m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దంటే 30 అవుద్ది. ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు 60/11. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 11/5s are 55, 5 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 5/11 minutes, అవునా? అంటే ఒక ఆన్సర్ ఏమో 4 hours 38 minutes 2/11 minute ఒకసారి, ఇంకొకసారి ఏంటంటే 4 hours 5/11 minute, అలా ఒకసారి, అలా 90 degrees అనేది 2 సార్లు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలా చేయడం వల్ల ఎగ్జామినేషన్ టైం అవుతుంది కాబట్టి ఇలా కాకుండా ఇప్పుడు నేను మీకు ఇంకో మెథడ్ చెప్తాను, కానీ అది కూడా వేస్ట్, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకో మెథడ్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇంకో మెథడ్ ఎలా అంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ని యూజ్ చేసి మనకు తెలిసింది ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు, అవునా? ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది టైం కనుక్కోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, అవునా? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎలా కనుక్కుంటాను చూడండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 4 o'clock, అవునా? 4 o'clock 4 గంటలు, 4 గంటలకి ఎలా ఉంటుందో మీకు తెలుసు. 4 గంటలకి ఎలా ఉంటుందో, 4 గంటలకి నిమిషం ముళ్ళు వచ్చేసరికి 12ని చూపించుద్ది, అవునా? హవర్ హ్యాండ్ వచ్చేసరికి ఎవరిని చూపిస్తుంది అంటే 4ని చూపిస్తుంది. ఇది 4 గంటలు, అవునా? 4 గంటలకి నిమిషం ముళ్ళేమో 12ని చూపిస్తూ ఉంటుంది, గంటల ముళ్ళేమో 4ని చూపిస్తూ ఉంటుంది. దీన్నే మనం ఏమని చెప్తామంటే 4 o'clock అని చెప్తాం. ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి. ఇప్పుడు వాళ్ళు డిస్టెన్స్ అని అడుగుతున్నారు, డిస్టెన్స్ కావాలి. ఎందుకంటే టైం అంటే టైంని మనం కనుక్కోవాలి, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతో కావాలి, డిస్టెన్స్ ఎంతో కావాలంటే నీట్గా చూడండి. ఒకవేళ మనకి 0 degree యాంగిల్ రావాలంటే వాళ్ళిద్దరూ
వాళ్ళిద్దరూ కలవాలి. అవునా? హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇద్దరు కలవాలి. హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇద్దరు కలవాలి కాబట్టి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే హవర్ హ్యాండ్ అనేది 4 దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది కాబట్టి కలవాలంటే మినిట్ హ్యాండ్ ఇక్కడికి రావాలి. ఎందుకంటే హవర్ హ్యాండ్ చాలా స్లోగా తిరుగుతుంటుంది. హవర్ హ్యాండ్ చాలా స్లోగా తిరుగుతుంటుంది కాబట్టి ఏం జరగాలన్నా, అంటే వాళ్ళు కలవాలన్నా, ఆపోజిట్లో ఉండాలన్నా, ఏం జరగాలన్నా అవి మొత్తం మినిట్ హ్యాండే చేయాలి. ఎందుకంటే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ కన్నా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. కాబట్టి అందుకని మినిట్ హ్యాండే హవర్ హ్యాండ్ దగ్గరికి రావాలి. అంతేగాని హవర్ హ్యాండ్ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే హవర్ హ్యాండ్ చాలా స్లోగా ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది కాబట్టి మినిట్ హ్యాండే త్వరగా వచ్చి దాన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ కలవాలంటే, అంటే వాళ్ళిద్దరూ కోయిన్సైడ్ శూన్య కోణం రావాలంటే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ దగ్గర రావాలి. చూడండి, మినిట్ హ్యాండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం కవర్ చేయాలి. ఇది మొత్తం కవర్ చేసి ఇక్కడికి రావాలి. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ కవర్ చేసి ఇక్కడికి వచ్చిందో అప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందంటే 0 డిగ్రీ యాంగిల్ వచ్చింది. అవునా? ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి, మినిట్ హ్యాండ్ ఇది మొత్తం కవర్ చేసిందంటే మినిట్ హ్యాండ్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది, ఇది మొత్తం కవర్ చేసిందంటే ఎంత యాంగిల్ కవర్ చేస్తుందో తెలియాలి. అంటే మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని తెలియాలి. ఎంత డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ ఎంత అంటే మనకు తెలిసింది ఒక్కొక్కటి 30 డిగ్రీస్ కాబట్టి ఇది ఏం చేసిందంటే మొత్తం 4 పార్ట్స్ కవర్ చేసింది. అవునా? 4 పార్ట్స్ కవర్ చేసింది కాబట్టి 4 × 30 120 డిగ్రీస్ కవర్ చేసినట్టు. ఎందుకంటే ఇదొక 1 పార్ట్, ఇదొక 2, ఇది 3, ఇది 4, అలా మొత్తం 4 పార్ట్స్. ఎందుకంటే ఇక్కడ బయలుదేరింది ఇక్కడ వరకు వచ్చింది అంటే మొత్తం మీద 4 పార్ట్స్ కవర్ చేసింది. 4 పార్ట్స్ అంటే 4 30 ఆర్ 120 డిగ్రీ. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 120 డిగ్రీస్ కవర్ చేసింది. ఈ 120 డిగ్రీస్ని కవర్ చేసినప్పుడు, ఈ డిస్టెన్స్ 120 కవర్ చేసినప్పుడు స్పీడ్ అంటే ఎప్పుడైతే ఈ మినిట్ హ్యాండ్ 120 డిగ్రీస్ కవర్ చేస్తుందో అప్పుడు హవర్ హ్యాండ్ కూడా దాని స్పీడ్ ప్రకారం అది కలుతూ ఉంటుంది కదా. అంటే మినిట్ హ్యాండ్ 120 డిగ్రీస్ కవర్ చేసే ప్రాసెస్లో మినిట్ హ్యాండ్ కలుతూ ఉంటుంది, హవర్ హ్యాండ్ కూడా కలుతూ ఉంటుంది. ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి స్పీడ్ అన్న వెంటనే వాళ్ళిద్దరు రిలేటివ్ స్పీడ్ వేయాలి. అవునా? ఎందుకంటే ఇద్దరు మోషన్లో ఉన్నారు, ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు రిలేటివ్ స్పీడ్ వేయాలి. రిలేటివ్ స్పీడ్ ఎంత అని చెప్పాను? రిలేటివ్ స్పీడ్ 11/2 డిగ్రీ పర్ మినిట్. అందుకనే స్పీడ్ అన్న వెంటనే 11/2 డిగ్రీ పర్ మినిట్. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 120 అంటే 240/11. దీన్ని సింప్లిఫై చేస్తే 11 20s are 220, ఇంకా 20 మిగిలిపోయింది. 11 1s are 11, ఇంకా 9 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 21/9/11 మినిట్స్. అవునా? అంటే దాని అర్థం 21/9/11 మినిట్స్కి వాళ్ళ మధ్యలో 0 డిగ్రీ యాంగిల్ వస్తుంది అని. ఇప్పుడు ఒకసారి మినిట్గా అబ్జర్వ్ చేయండి. ఇందాక మనకు వచ్చింది కూడా 21/9/11. ఎందుకంటే ఇందాక కూడా నేను 0 డిగ్రీ కట్టా. 0 డిగ్రీ కడితే ఎంత వచ్చింది? 21/9/11 వచ్చింది. ఇప్పుడు కూడా నాకు 21/9/11 వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇలా చేసిన ఎగ్జామ్లో టైం వేస్ట్. అవునా? మరి ఎలా చేయాలి అని డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ని చూస్తేనే ఆన్సర్ పెట్టవచ్చు. ఎంత తతంగం చేయాల్సిన అవసరమే లేదు, ఎంత తతంగం అసలు అవసరం లేదు. ఈ క్వశ్చన్స్కి జస్ట్ మీ కళ్ళు పనిచేస్తూ ఉంటే చాలు. కళ్ళు నీట్గా చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని నేను ఎలా స్పీడ్గా చేయొచ్చు అని నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఇవి జనరల్గా యూస్ చేసే ప్రాసెస్ అనమాట. కానీ ఎలాంటి ప్రాసెస్ వల్ల ఎగ్జామ్లో టైం వేస్ట్ అయిపోద్ది. మరి ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ని టైం వేస్ట్ అవ్వకోకుండా ఫాస్ట్గా ఎలా చేయాలి అన్న సంగతి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. దీనికి మీరు యూస్ చేసే షార్ట్ కట్ ఏంటంటే చాలా సింపుల్ షార్ట్ కట్ అనమాట. అదేంటంటే మినిట్ బై 11 మినిట్ బై 11 అనే షార్ట్ కట్ని యూస్ చేస్తారు. మినిట్ బై 11 అంటే నిమిషము బై 11, నిమిషము బై 11. అసలు ఆ నిమిషము అంటే అది ఎన్నో నిమిషమో నేను చెప్తాను, దాన్ని ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు కొన్ని విషయాలు తెలియాలి. అవి చాలా సింపుల్, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటాయి. అవేంటంటే 9 అంటే ఎన్ని నిమిషాలు? 9 అంటే 45 నిమిషాలు. 5 అంటే ఎన్ని నిమిషాలు? 5 అంటే 25 నిమిషాలు. 7 అంటే ఎన్ని మినిట్స్? 7 అంటే 35 మినిట్స్. 3 అంటే ఎన్ని మినిట్స్? 3 అంటే 15 మినిట్స్. 6 అంటే ఎన్ని మినిట్స్? 6 అంటే 30 మినిట్స్. అంటే వీటిని మినిట్స్లో ఏమని పిలుస్తారో తెలిస్తే చాలు, మీ ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సినల్లా వాటిని మినిట్స్లో ఏమని పిలుస్తారు అని తెలియాలి. వాటిని మినిట్స్లో ఏమని పిలుస్తారో తెలిస్తే ఆటోమేటిక్గా నేను మీతో ఆన్సర్ పెట్టిచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, వాటిని మినిట్స్లో ఏమని పిలుస్తారో ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మీరు చేయాల్సిన ఏంటంటే 5తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఇదంతా 5 టేబుల్ అనమాట. 5 1s are 5 2s are 5 3s are 5 4s are 5 5s are. ఇప్పుడు ఇది ఎంత అన్నారనుకో 5 8s are 40 మినిట్స్ అంటారు. ఇది ఎంత అన్నారనుకో 5 5s are 25 మినిట్స్ అంటారు. ఇది ఎంత అన్నారనుకో 5 10s are 50 మినిట్స్ అంటారు. ఇప్పుడు ఒకవేళ తెలియకపోతే, తెలిస్తే అంతా హ్యాపీనే. ఓకేనా? అలా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మినిట్ బై 11 అన్న సంగతి తెలిస్తే ఇది చేయడం చాలా సింపుల్ అవుద్ది. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ మినిట్ బై 11 అన్న షార్ట్ కట్ని యూస్ చేసి
ఈ క్వశ్చన్స్ని ఎలా డైరెక్ట్గా చూసి చెప్పాలి అన్న సంగతి మనం చూద్దాం. ఇది చెప్పే ముందల ఒక చిన్న విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నింటిలో ఏంటంటే హవర్ హ్యాండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. హవర్ హ్యాండ్ అనేది కాన్స్టెంట్ అంటే హవర్ హ్యాండ్ ఆల్రెడీ 4 దగ్గర ఉంది కాబట్టి హవర్ హ్యాండ్ని 4 దగ్గర పెట్టేస్తాం. హవర్ హ్యాండ్ని 4 దగ్గర పెట్టేసేసి మినిట్ హ్యాండ్ నిమిషం ముళ్ళని చూసారా, ఈ నిమిషం ముళ్ళని తిప్పుతూ ఉంటాం. అంటే నిమిషం ముళ్ళు కలవాలన్నా నిమిషం ముళ్ళే, ఆపోజిట్లోకి వెళ్ళాలన్నా నిమిషం ముళ్ళే, 90 డిగ్రీస్ కావాలన్నా నిమిషం ముళ్ళే. అంటే మనకి ఏం కావాలన్నా 0 డిగ్రీ కావాలన్నా 180 కావాలన్నా 90 కావాలన్నా ఏం కావాలన్నా నిమిషం ముళ్ళే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా. హవర్ హ్యాండ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. గంటల ముళ్ళని మాత్రం అక్కడ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు గంట ముళ్ళు ఎక్కడ ఉంది, గంటల ముళ్ళని 4 దగ్గర అలానే పెట్టేస్తాం. అలా పెట్టేసి ఇప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ చూడండి ఒకసారి, నాకు ఒకవేళ 0 డిగ్రీ యాంగిల్ కావాలి. నీట్గా అబ్జర్వ్ చేయండి, చాలా చాలా సింపుల్. 0 డిగ్రీ యాంగిల్ కావాలి. 0 డిగ్రీ యాంగిల్ కావాలంటే నిమిషం ముళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, 0 డిగ్రీ యాంగిల్ అంటే వాళ్ళిద్దరూ కలవాలంటే నిమిషం ముళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ చెప్పాను, గంటల ముళ్ళు ఎక్కడికి రాదు, హవర్ హ్యాండ్ ఎక్కడికి కదలదు, హవర్ హ్యాండ్ అక్కడే కూర్చుంటుంది. హవర్ హ్యాండ్ 4 దగ్గర అలా ఉంటుంది అంతే. ఇంకా మరి హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ ఎక్కడికి రావాలి, కలవాలంటే మినిట్ హ్యాండ్ ఎక్కడికి రావాలంటే చూడండి, కలవాలంటే మినిట్ హ్యాండ్ 4 దగ్గరికి రావాలి. ఎందుకంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది కాబట్టి మినిట్ హ్యాండ్ కూడా 4 దగ్గరికి రావాలి. అంటే మినిట్ హ్యాండ్ కరెక్ట్గా ఇలా రావాలి. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ ఇలా వచ్చిందో అప్పుడు వాళ్ళు కలుస్తారు. అవునా. ఇప్పుడు చూడండి మినిట్ హ్యాండ్ ఎక్కడికి వచ్చింది, మినిట్ హ్యాండ్ 4 దగ్గరికి వచ్చింది. మినిట్ హ్యాండ్ 4 దగ్గర వచ్చింది కాబట్టి 4ని మినిట్స్లో ఏమని పిలుస్తాము, 4ని మినిట్స్లో 20 మినిట్స్ అని పిలుస్తాము. అవునా. ఎందుకంటే మినిట్ హ్యాండ్ 4 దగ్గర ఉంది కాబట్టి 4ని మినిట్స్లో ఏమని పిలుస్తాం తెలియాలి. 4ని మినిట్స్లో 20 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు మన షార్ట్ కట్ ఏంటి, మినిట్ బై 11. అక్కడ 4 అంటే 20 మినిట్స్ కాబట్టి అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే 20 బై 11. ఓకేనా. చాలా చాలా సింపుల్. ఏంటంటే మినిట్ బై 11 మన షార్ట్ కట్, మినిట్ బై 11 మన షార్ట్ కట్ కాబట్టి మినిట్స్ ఎంతో తెలియాలి. మినిట్స్ ఎంతో తెలియాలంటే 4 దగ్గరికి వచ్చిందంటే మినిట్ హ్యాండ్ 4 దగ్గరికి వచ్చిందంటే అప్పుడు 20 మినిట్స్ అర్థం. నేను చెప్పిన షార్ట్ కట్ మినిట్ బై 11 20 మినిట్స్ కాబట్టి 20 బై 11 20 బై 11 20 బై 11 అంటే సింప్లిఫై చేయొచ్చు. ఇది సింప్లిఫికేషన్ అవుద్ది. 11 ఇక్కడ నిమిషాలు పోద్ది, 1 టైం పోద్ది, ఎంత మిగిలిపోయింది 9 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 21 బై 11. అవునా. 21 బై 11. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుద్దంటే 21 బై 11 మినిట్స్. అవునా కాదా. కావాలంటే మీరు చూడొచ్చు, ఇందాక కూడా మనకు వచ్చిన ఆన్సర్ 21 బై 11 మినిట్స్. కానీ ఇలా రావడం కోసం ఇక్కడ మనం చాలా కష్టపడ్డాం, చాలా టైం వేస్ట్ చేసాం. దీంట్లో కూడా చాలా టైం వేస్ట్ చేసాం. కానీ ఇది చేయడానికి ఎంతసేపు అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోద్ది. ఏముంది మీకు తెలియాల్సిందని ఏంటంటే మినిట్ హ్యాండ్ ఎక్కడుందో తెలియాలి. మినిట్ హ్యాండ్ కలవాలంటే 4 దగ్గరికి వెళ్ళాలి. 4ని మినిట్స్లో ఏమని పిలుస్తాం, 4ని మినిట్స్లో 20 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏంటి 20 బై 11. ఎందుకంటే షార్ట్ కట్ చెప్పాగా మినిట్ బై 11 అని, 20 మినిట్స్ కాబట్టి 20 బై 11 అంటారు. 20 బై 11 అంటే సింప్లిఫై చేస్తే 21 బై 11 అని పెట్టేస్తారు. అవునా. అది నెక్స్ట్ ఇది చూడండి, 180 డిగ్రీస్ కావాలి, 180 డిగ్రీలు కావాలి. అంటే వాళ్ళ మధ్యలో సరళ కోణం కావాలి. 180 డిగ్రీస్ కావాలంటే ఆపోజిట్లోకి వెళ్ళాలి. ఆపోజిట్లో అంటే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్కి ఆపోజిట్లోకి వెళ్ళాలి. కరెక్ట్గా ఆపోజిట్ అంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, మినిట్ హ్యాండ్ 4 దగ్గర ఉంది. మరి 4కి ఆపోజిట్ అంటే ఏంటి, 4కి ఆపోజిట్ అంటే 10. అవునా కాదా. 4కి ఆపోజిట్ 10. చూడండి ఇది 4 కాబట్టి 4కి ఆపోజిట్ అంటే 10 అని అర్థం. మరి 4కి ఆపోజిట్ 10 కాబట్టి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలంటే 10ని చూపించాలి. 10ని మినిట్స్లో ఏమని పిలుస్తాం, 10ని మినిట్స్లో 50 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 50 బై 11 అవుద్ది. ఎందుకంటే 10 మినిట్స్లో 50 మినిట్స్ అని పిలుస్తాం కాబట్టి మన షార్ట్ కట్ మినిట్ బై 11 కాబట్టి 50 బై 11. అవునా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా, 50 11లో ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్ పోతుంది. ఇంకెంత మిగిలిపోయింది, 6 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 54 6 బై 11 మినిట్స్. అవునా. 54 6 బై 11 మినిట్స్. అలా దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే 54 6 బై 11. ఓకేనా. అది చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా మినిట్ బై 11 చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా సింపుల్ అయిపోద్ది. ఆ మినిట్స్ అనేది మాత్రం మీకు తెలియాలి. 10 దగ్గర ఉంటే 50 నిమిషాలు, 7 దగ్గర ఉంటే 35 నిమిషాలు, 4 దగ్గర ఉంటే 20 నిమిషాలు. ఇది తెలిస్తే చాలు. అది నెక్స్ట్ 90 డిగ్రీస్ కావాలి. 90 డిగ్రీస్ కావాలంటే మినిట్ హ్యాండ్కి హవర్ హ్యాండ్కి మధ్యలో 90 డిగ్రీస్ కనపడాలి. 90 డిగ్రీస్ కనపడాలంటే ఆల్రెడీ మీకు హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉందని తెలుసు. హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ అనేది 90 డిగ్రీస్ దూరంగా ఉండాలి. చూడండి ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. హవర్ హ్యాండ్ ఏంటంటే 4 దగ్గర ఉంది. అప్పుడు 90 డిగ్రీస్ రావాలంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలంటే మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉండాలి. మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉందనుకోండి, అప్పుడు చూడండి ఇది 30.
ఇది 30, ఇది 30. అప్పుడు 30 + 30 + 30 అంటే వీళ్ళ మధ్యలో 90 degrees యాంగిల్ వచ్చింది. అవునా కాదా? 90 degrees యాంగిల్ అంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉండి మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉంటే 90 degrees యాంగిల్ వచ్చినట్టు. 1 అంటే మినిట్స్లో ఎన్ని? 1 అంటే మినిట్స్లో 5 minutes అని అర్థం. అవునా? 1 అంటే మినిట్స్లో 5 minutes అని అర్థం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 5/11. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం కుదరదు, అందుకని డైరెక్ట్ ఇదే ఆన్సర్ అయిపోద్ది. 5/11 అప్పుడు ఆన్సర్ మీరు 5/11 minutes అని చెప్తారు. చూడండి ఎంత ఈజీగా అయిపోతున్నారు. జస్ట్ మీకు తెలియాల్సిందల్లా వాటిని మినిట్స్లో ఏమని పిలుస్తారు అని తెలియాలి. ఇక్కడ చూడండి దీనికి 2 ఆన్సర్లు ఉంటాయి. అవునా? 2 ఆన్సర్లు ఉంటాయి. ఒక ఆన్సర్ వచ్చింది 5/11. చూడండి ఇదే ఆన్సర్ ఆల్రెడీ మనకి ఇందాక వచ్చింది కూడా. ఎక్కడ? ఇదిగో చూడండి 5/11 అని ఇందాక ఆల్రెడీ మనకు వచ్చింది ఒక ఆన్సర్. ఇప్పుడు నాకు ఈ ఆన్సర్ కూడా కావాలి, ఎందుకంటే 2 ఆన్సర్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ ఆన్సర్ కనుక్కుందాం. చూడండి ఇంకో ఆన్సర్ కావాలి కాబట్టి హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉన్నప్పుడు 90 degrees కావాలంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? చూడండి ఇది 30, ఇది 30, ఇది 30 అని దాంతో మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలంటే మినిట్ హ్యాండ్ 7 దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 7 దగ్గర ఉంటుందో అప్పుడు వీళ్ళ మధ్యలో 90 degrees యాంగిల్ వచ్చిందని అర్థం అనమాట. అవునా? ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 7 దగ్గర ఉంటుందో అప్పుడు వీళ్ళ మధ్యలో 90 degrees యాంగిల్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు చూడండి మినిట్ హ్యాండ్ 7 దగ్గర అంటే 7ని మినిట్స్లో ఏమని పిలుస్తారు? 7ని నిమిషాల్లో ఏమని పిలుస్తారు? 7ని నిమిషాల్లో 35 నిమిషాలు అని పిలుస్తారు. అప్పుడు మన షార్ట్ కట్ ఏంటి? మినిట్ బై 11. అప్పుడు మీరు చేయాల్సింది 35/11. అవునా? ఇది సెకండ్ ఆన్సర్ కాబట్టి 35/11. 35/11. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. 11 3s are 33. ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. అప్పుడు 35 + 3 అంటే 38 2/11 minutes. అవునా? 38 2/11 minutes. అలా దీని ఆన్సర్ ఏమవుద్దంటే 38 2/11 minutes. ఓకేనా? అలా చాలా సింపుల్ అనమాట. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. జస్ట్ మీరు చేయాల్సినల్లా అక్కడ మినిట్స్ చూసుకుంటే చాలు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ 60 డిగ్రీ ఎంత? ఒకసారి చూడండి మన ఎగ్జామినేషన్లో చాలా వరకు 0 degree 180 degree 90 degree అలానే 3 minutes అపార్ట్ ఇవి అడుగుతుంటారు. ఈ 30 degree 6 degree అని చాలా తక్కువ అడుగుతుంటారు, కానీ నేనే కావాలని రాశాను, ఎందుకంటే ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా అన్న ఉద్దేశంతో రాసాము. ఓకేనా? అది 30 degree ఏ టైంకి వస్తుంది? చూడండి 30 degrees అంటే హవర్ హ్యాండ్ వచ్చేసరికి 4 దగ్గర ఉంది. మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలంటే మినిట్ హ్యాండ్ 2 దగ్గర ఉండాలి. 2 దగ్గర, ఎందుకంటే ఇది 30 ఇది 30 + 30 అంటే 60 అంటే 2 దగ్గర ఉన్నప్పుడు మనకి 6 degrees యాంగిల్ వచ్చింది. 2ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 2 minutesలో 10 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 10/11. ఇంకా దీన్ని సింప్లిఫై చేయడం కుదరదు, అందుకని ఆన్సర్ 10/11 అని చెప్తాం. 10/11. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ ఏమవుద్దంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొకసారి వచ్చుద్ది, ఎందుకంటే 6 degree 2 సార్లు వచ్చింది. 90 degrees ఎలా అయితే 2 సార్లు వచ్చిందో 60 కూడా 2 సార్లు వచ్చింది. ఎందుకంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఇలా తిరుగుతూ వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి 60 వచ్చింది, అలానే ఇలా దాటేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 60 వచ్చింది. అలా 60 2 సార్లు వచ్చింది అనమాట. అంటే ఒకసారి ఏమో 2 దగ్గర, ఇంకొకసారి వచ్చేసరికి ఎక్కడంటే 6 దగ్గర ఉన్నప్పుడు కూడా 60 వచ్చింది, ఎందుకంటే ఇదొక 30 ఇదొక 30 అలా 60 అనమాట. అలా ఏంటంటే 6 degree 6 దగ్గర ఉన్నప్పుడు 6ని మినిట్స్లో ఏమని పిలుస్తాము? 6ని మినిట్స్లో 30 minutes అని పిలుస్తాము. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 30/11 అనమాట. 30/11 సింప్లిఫై చేస్తే 11 2s are 22. అవునా? ఇంకా రిమైండర్ మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది? 8 రిమైండర్ మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 32 8/11 minutes. అవునా? 32 8/11 minutes. అలా దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే 32 8/11 minutes. అలా 6 degree 2 సార్లు, ఒకసారేమో 10/11 ఇంకొకసారి ఏమో 32 8/11. నెక్స్ట్ అలానే 30 degree ఎన్నిసార్లు వచ్చింది? 30 degree ఇంక నేను చెరిపేస్తున్నాను, ఎందుకంటే మనకి అసలు దీంతో అవసరం లేదు, ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసినప్పుడు ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, ఇవి వెరేస్ చేస్తున్నాను. నెక్స్ట్ 30 degree కూడా 2 సార్లు వచ్చింది, ఎందుకంటే 30 degree మనకి ఒకసారి అవతల వచ్చుద్ది, ఇంకొకసారి ఏమో యువతలు వచ్చుద్ది. కావాలంటే మీరు చూడండి 30 degrees 2 సార్లు వస్తుంది. చూడండి హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే ఇలా వచ్చుద్దో 3 దగ్గరికి అప్పుడు వీళ్ళ మధ్యలో 30 వచ్చింది. ఇలా దాటేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 30 వచ్చింది, అంటే 3 దగ్గర ఒకసారి వచ్చుద్ది 5 దగ్గర వచ్చింది. 3 దగ్గర వచ్చినప్పుడు దీన్ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? మినిట్స్లో దాన్ని 15 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 15/11. అవునా? 15/11. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమని పిలుస్తామంటే 16/4/11 అని పిలుస్తాం. అలా దీని ఆన్సర్ ఏమవుతుందంటే 16/4/11 minutes. ఇది ఒక ఆన్సర్. మరి ఇంకోసారి వచ్చింది, ఇంకోసారి ఎప్పుడని చెప్పా 5 దగ్గర వచ్చిందని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ 30 degrees కాబట్టి 5ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 5ని మినిట్స్లో 25 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 25
25/11 సింప్లిఫై చేస్తే 11 2s are 22, ఇంకెంత మిగిలిపోయింది 3 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 27 3/11 మినిట్స్, 27 3/11 మినిట్స్. అలా దీని ఆన్సర్ ఎంత అంటే 27 3/11 మినిట్స్. అలా 30 degrees కూడా 2 సార్లు వచ్చుద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ క్వశ్చన్ కొత్త క్వశ్చన్ అనవద్దు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇదేంటంటే 3 minutes apart. 3 minutes apart అంటే 3 నిమిషాలు దూరంగా ఉండాలి అని. 3 నిమిషాలు దూరంగా, 3 నిమిషాలు దూరంగా ఎవరెవరు? మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్. ఎందుకంటే మన క్వశ్చన్లో వాళ్ళు చెప్తున్నారు కదా, మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్ అనేవి 3 minutes దూరంగా ఉండాలి. అంటే మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్ 3 నిమిషాలు దూరంగా కనపడాలి. దూరంగా 3 నిమిషాలు దూరంగా ఎప్పుడు ఉంటాయి అని అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 30 degrees అంటే 5 minute apart అని మీనింగ్ అనమాట. 30 degree అంటే 5 minute apart. అలానే 60 degree అంటే 6 degrees అంటే 10 minute apart అని మీనింగ్ అక్కడ. అవునా, 10 minute apart. అలానే 90 degree అంటే 15 minute apart, 15 minute apart అని అర్థం. అంటే ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే 180 అంటే 30 minutes apart. అంటే డిగ్రీస్లో అయినా మాట్లాడుకోవచ్చు, మినిట్స్లో అయినా మాట్లాడుకోవచ్చు, ఎలా అయినా మాట్లాడుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. 30 degrees 5 నిమిషాలన్నా రెండు సేమ్. ఎందుకంటే చూడండి, ఇదేగా 30 degree అంటే దీన్నే మనం 30 degrees అని చెప్తాం. అలానే దీన్ని మనం 5 minutes డ్యూరేషన్ అని కూడా చెప్తాము. అంటే దాని అర్థం ఏంటి? 30 degrees అన్నా 5 minutes అన్నా రెండు సేమ్. అంటే సింపుల్గా మాట్లాడాలంటే 60 minutes ఈజ్ ఈక్వల్ టు 360 degree. అవునా, 60 minutes ఈజ్ ఈక్వల్ టు 360 degree. అంటే ఒకవేళ మనం మినిట్స్ని డిగ్రీస్లోకి మార్చాలన్నా, డిగ్రీస్ని మినిట్స్లోకి మార్చాలన్నా మనకి ఈ పాయింట్ తెలియాలి. అదేంటంటే 60 minutes ఈజ్ ఈక్వల్ టు 360 degree. అంటే ఆ క్లాక్లో ఉన్న 360 degrees ఏమైందంటే 60 minutesకి సమానం అనమాట. అందుకనే 30 degree అంటే 5 minutes అని, 60 degree అంటే 10 minutes అని, 90 degree అంటే 15 minutes అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి 5 minutes అనేది 30 degreesకి సమానం. చూడండి, ఇది 30 degree ఎందుకంటే ఇది 5 minutes కాబట్టి, ఇది 5 ఇది 5 రెండు కలిపితే 10 minutes కాబట్టి ఇది ఏమవుతుందంటే 6 degree అవుద్ది. అంటే ప్రతి 5 minutes కలిపి మనం ఏం చెప్తామంటే 30 degrees అని చెప్తూ ఉంటాం. అలా 10 minutes అనుకోండి 6 degree అవుద్ది, 15 minutes అనుకోండి 9 degree అవుద్ది. అలా ఏంటంటే క్వశ్చన్ ఇప్పుడు 3 minutes అని చెప్పారు. అంటే దాని అర్థం 3 minutes అంటే 3 minutes దూరంగా ఉండాలి అని చెప్పని. మళ్ళీ ఇది కొత్త క్వశ్చన్ ఏం కాదు. ఇక్కడ డిగ్రీస్ అడిగారు, కావాలంటే మినిట్స్లో కూడా అడగొచ్చు. 30 degree అన్నా 5 minutes అన్నా రెండు సేమే. ఓకేనా, ఎందుకంటే మొత్తం 360 degrees అనేది 60 minutesకి సమానం. 360 degrees అనేది 60 minutesకి సమానం కాబట్టి అప్పుడు 1 minute ఈజ్ ఈక్వల్ టు 6 degree అయిపోద్ది. 1 minute ఈజ్ ఈక్వల్ టు 6 degree అడిగితే అప్పుడు వాళ్ళు కావాలనుకుంటే డిగ్రీస్లో అడగొచ్చు, మినిట్స్లో అడగొచ్చు, ఏదైనా ఓకే. ఇప్పుడు 3 minutes దూరంగా ఉండాలి కాబట్టి మనకి హవర్ హ్యాండ్ ఎక్కడో తెలియాలి. హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది. 4 నిమిషాల్లో ఏమని పిలుస్తాము? 4 నిమిషాల్లో 20 minutes అని పిలుస్తాం. మరి 4ని మినిట్స్లో 20 minutes అని పిలిస్తే మినిట్ హ్యాండ్ ఏంటంటే 3 minutes దూరంగా ఆగాలి. 3 minutes దూరంగా అంటే హవర్ హ్యాండ్ 20 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ 3 minutes దూరంగా, 3 minutes దూరంగా అంటే 17th minute దగ్గర ఆగాలి. అవునా, ఇది ఒకసారి. ఇంకొకసారి వెళ్ళిపోయేటప్పుడు 3 minutes దూరంగా అంటే 20 + 3 23 minutes దగ్గర ఉండాలి. అంటే దాని మీనింగ్ 17th minute దగ్గర ఒకసారి, 23rd minute దగ్గర ఒకసారి, అలా 2 సార్లు ఛాన్స్ వచ్చుద్ది. అవునా కాదా? అలా ఏంటంటే మనకి 3 minutes దూరం అన్నప్పుడు 3 minutes దూరంగా ఉండాలి. హవర్ హ్యాండ్ వచ్చేసరికి హవర్ హ్యాండ్ 20 minute దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ 20 minute దగ్గర ఉంది కాబట్టి మినిట్ హ్యాండ్ 3 minutes దూరంగా ఉండాలి. 20కి 3 minutes దూరం అంటే 17, 20కి 3 minutes దూరం అంటే 23. అలా 2 సార్లు. ఒకటేమో అవతల ఉన్నప్పుడు, ఒకటేమో యువతలు ఉన్నప్పుడు, అలా 2 సార్లు వస్తాయి. 17 దగ్గర ఒకసారి, 20 దగ్గర ఒకసారి. 17 దగ్గర వచ్చింది కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 17 దగ్గర కాబట్టి చూడండి, మినిట్/11 కాబట్టి 17/11. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే 11 1s are 11. అప్పుడు ఇది ఏమవుతుందంటే 18 6/11. ఎందుకంటే ఇంకా 6 రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి 18 6/11 అని చెప్తాం. ఇంకో ఆన్సర్ వచ్చేసరికి ఇంకోటి 23 దగ్గర వచ్చింది. 23 మినిట్స్లో ఏమని పిలుస్తాం? 23 minutesలో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 23/11. అవునా, సింప్లిఫై చేస్తే 11 2s are 22. అప్పుడు ఏమవుతుందంటే 25 1/11. అప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుందంటే 25 1/11 అవుద్ది. అలా ఏంటంటే ఒకవేళ మనల్ని క్వశ్చన్స్
యాంగిల్ ఇచ్చేసి టైం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని ఇలా డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ ఈ ప్రొసీజర్లు ఏవైతే మనం ఫస్ట్లో మనం చూపించామో ఈ ప్రొసీజర్లు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ వల్ల ఎగ్జామినేషన్లో చాలా టైం అవుద్ది. అదే అలా కాకుండా జస్ట్ మీరు మినిట్ బై 11 అన్న షార్ట్ కట్ యూస్ చేశారనుకోండి, ఆన్సర్లు వెంటనే పెట్టవచ్చు. ఇంకోటి దీంట్లో మీరు ఆన్సర్లు పెట్టడానికి మీకు కావాల్సిన ఏంటంటే జస్ట్ వీటిని మినిట్స్లో ఏమని పిలుస్తారు అని తెలియాలి. వన్స్ మీకు వీటిని మినిట్స్లో ఏమని పిలుస్తారు అని తెలుసు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్స్ని పెట్టడం చాలా ఈజీ అనమాట. అలా ఏంటంటే 0 డిగ్రీ యాంగిల్ ఏ టైంకి వచ్చిందంటే 21:09/11 minutes. అది ఆల్రెడీ మనం అంతకుముందు చేసాము. ఆ ప్రొసీజర్లో కూడా 21:09/11 minutes వచ్చింది. కానీ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా 21:09/11 minutes. దానికన్నా చాలా సింపుల్గా మీరు చేయాల్సిన ఏంటంటే మినిట్స్లో ఎంత ఉందో చూసి దాన్ని సింప్లిఫై చేస్తే చాలు. 0 డిగ్రీ అన్నప్పుడు అక్కడ మినిట్స్లో హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది కాబట్టి మినిట్ హ్యాండ్ కూడా 4 దగ్గర ఉంది. చూడండి, హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ కూడా 4 దగ్గర ఉంది. రెండు 4 దగ్గర ఉన్నాయి కాబట్టి దీని మినిట్స్లో 20 minutes అని పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ 20:20/11. 20:20/11 అంటే సింప్లిఫై చేసి 21:9/11 అని చెప్తాము. అదే ఒకవేళ మిమ్మల్ని ఆపోజిట్ అంటే 180 అంటే ఆపోజిట్లో ఉండాలి. ఆపోజిట్ ఉండాలి కాబట్టి హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ దీనికి ఆపోజిట్ అని 10 దగ్గర ఉండాలి. 10 minutesలో ఏమని పిలుస్తాం? 10 minutesలో ఏమని పిలుస్తాం అంటే 50 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 50:50/11. 50:50/11 సింప్లిఫై చేస్తే అప్పుడు ఆన్సర్ 54:6/11 అవుతుంది. అవునా? నెక్స్ట్ 90 degrees 2 సార్లు వస్తాయి కాబట్టి ఆ 2 సార్లు మీరు కట్టాలి. ఒకసారి ఏమో చూడండి, ఒకసారి ఏంటంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉండి మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉంటే అప్పుడు 90 degrees వచ్చింది. 1 minutesలో 5 minutes అని పిలుస్తాం కాబట్టి అప్పుడు ఆన్సర్ 5:5/11 అయింది. అదే ఒకవేళ హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉండి మినిట్ హ్యాండ్ 7 దగ్గర ఉంటే అప్పుడు ఏమవుద్దంటే 7 దగ్గర వచ్చింది. 7 minutesలో ఏమని పిలుస్తామంటే 35 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 35:11. దాన్ని మనం సింప్లిఫై చేసి 38:2/11 అని చెప్తాము. అదే ఒకవేళ మనని 60 degrees కోణం అడిగితే 60 degrees అంటే మీరు చేయాల్సింది గంటల ముళ్ళు 4 దగ్గర ఉంది కాబట్టి నిమిషం ముళ్ళు 2 దగ్గర ఉండాలి. 2 అంటే నిమిషాల్లో 10 నిమిషాలు కాబట్టి 10:10/11 ఆన్సర్ అవుద్ది. ఇంకా దాన్ని సింప్లిఫై చేయడం కుదరదు. ఇంకోటి వచ్చేసరికి గంటల ముళ్ళు 4 దగ్గర ఉంది కాబట్టి నిమిషం ముళ్ళు 6 దగ్గర ఉండాలి. 6 నిమిషాల్లో 30 నిమిషాలు అని పిలుస్తాము. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 30:30/11. 30:30/11 అంటే 32:8/11. చూడొచ్చు, 32:8/11. అదే ఒకవేళ 30 degrees ఎప్పుడు వచ్చిందంటే 30 degrees ఎప్పుడు వచ్చిందంటే చూడండి, హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది. 30 degrees అంటే మినిట్ హ్యాండ్ 3 దగ్గర ఉండాలి. 3 దగ్గర ఉంటే మినిట్స్లో ఏమని పిలుస్తారు? 3 దగ్గర ఉంటే మినిట్స్లో 15 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 15:15/11 అవుద్ది. అవునా? దాన్ని సింప్లిఫై చేస్తే 16:4/11 అని చెప్తాము. ఇంకోసారి కూడా వచ్చుద్ది. అది ఎప్పుడంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉండి మినిట్ హ్యాండ్ 3 దగ్గర ఉంటే అప్పుడు వాళ్ళ మధ్యలో 30 degrees వచ్చుద్ది. అవునా? 5 minutesలో ఏమని పిలుస్తాము? 5 minutesలో 25 minutes అని పిలుస్తాం. అది సింప్లిఫై చేస్తే 25:25/11. దాన్ని సింప్లిఫై చేసి 27:3/11 అని చెప్తాము. అలా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్, 3 minutes అన్నప్పుడు 3 minutes దూరంగా ఉండాలి కాబట్టి హవర్ హ్యాండ్ వచ్చేసరికి 4 దగ్గర ఉంది అంటే 20 minutes దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ 20 minutes దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ 3 నిమిషాలు దూరంగా ఉండాలి. గంటల ముళ్ళు 20వ నిమిషం దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ 3 నిమిషాలు దూరం కాబట్టి 20కి 3 నిమిషాలు దూరం అంటే 17వ నిమిషం. ఇది ఒక్కసారి. అలానే 20కి 3 నిమిషాలు దూరం అంటే 23వ నిమిషం. మరి 17కి ఆన్సర్ ఏమొచ్చిందంటే 17:17/11. 17:17/11 అంటే 18:6/11 ఒక ఆన్సర్. ఇంకొకటి 23 దగ్గర కాబట్టి 23:11 దాన్ని సింప్లిఫై చేస్తే 25:1/11 అది ఇంకో ఆన్సర్ అవుద్ది. అలా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఇంకా నిజం అంటే ఈ క్వశ్చన్స్ని దీనికన్నా ఫాస్ట్గా పెట్టవచ్చు, దీనికన్నా ఫాస్ట్గా. అసలు ఇది కూడా అవసరం లేదు, ఇంకా ఫాస్ట్గా పెట్టవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి మీకు అర్థం అవ్వాలి కదా అని నేను గడియారం చూపిస్తున్నాను. కానీ ఎగ్జామినేషన్లో మీరు గడియారం చూస్తే ఎగ్జామినేషన్లో వేస్తారా? అంటే ఎగ్జామినేషన్ మీరు గడియారం వేసుకుంటారా? ఎగ్జామినేషన్లో అసలు మీరు క్లాక్ వేసుకునేంత టైం ఉంటుందా? లేదు. అందుకని ఈ క్వశ్చన్ని చూస్తేనే పెట్టాలి. చూసి ఎలా పెట్టాలి నేను మీకు నేర్పిస్తాను, కంగారు పడద్దు. ఇంకొంచెం డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ క్వశ్చన్స్ని చూసి ఎలా పెట్టాలి అన్నది మీకు నేర్పిస్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అసలు పెన్నులు పేపర్లు ఏమో అవసరం లేదు, మీ మైండ్ పనిచేస్తూ ఉంటే చాలా ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తాయి అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ అదేంటంటే చూడండి. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకుందాం, ఏమని దీనికి ఆన్సర్ ఏమిటి అని అడిగారు అనుకుందాం. ఎవరైనా క్వశ్చన్, ఓకేనా, దీనికి ఆన్సర్ ఏంటి అని అడిగారు అనుకుందాం. చూడండి ఒకసారి నీట్గా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అని చాలా ఇంపార్టెంట్, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆన్సర్ ఏంటి అని అడిగారు అనుకుందాం, ఏది ఇలా ఇచ్చి 23:5/11 ఇదొకటి, 24:7/11 ఇదొకటి,
21 9/11 ఇదొకటి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి 34 2/11 ఇదొకటి. ఇది కూడా మారుస్తున్నానులే. 42 7/11 ఇదొకసారి. ఇలా నేను మీకు ఆప్షన్ రాశాను. ఈ ఆప్షన్స్ చూసి మీరు ఇక్కడి నుంచి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది చెప్పండి. అక్కడ నేను మీకు ఆప్షన్ రాశాను. ఆప్షన్స్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది చెప్పండి. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అని చెప్పినప్పుడు కొంతమంది అసలు క్వశ్చన్ ఏంటి అని అనుకుంటారు. అవునా, ఒకసారి చూడండి, నా క్వశ్చన్తో సంబంధం లేకోకుండా నేనైతే ఏం చేస్తానంటే దీని ఆన్సర్ కింద పెడతాను. దీన్ని ఎందుకు దీని ఆన్సర్ కింద పెడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. మీరు గమనించారో లేదో, మీరు ఒకసారి ఇక్కడ నీట్గా గమనించండి. నీట్గా గమనిస్తే మీ ఆన్సర్ 21 9/11 అవుద్ది. అవునా, అది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు లాటరీ వేస్తారు. ఈ లాటరీ వేసేటప్పుడు పిచ్చిగా లాటరీ వేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు లాటరీ వేయడానికి ఎగ్జామినేషన్లో మీరు రాస్తున్నప్పుడు మరీ కళ్ళు మూసుకుని లాటరీ వేయకూడదు. మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యారు, మీరు ఎగ్జామినేషన్ చదివారు. చదివిన వాడు లాటరీ వేసి చదవని వాడు లాటరీ వేసినప్పుడు లాటరీ వేసేది కూడా తెలివిగా లాటరీ వేయాలి. ఊరినే పిచ్చిగా లాటరీ వేయడం కాదు. పిచ్చిగా లాటరీ వేస్తే మార్కులు ఎలా వస్తాయి? తెలివితేటలు ఉంటాయి. అక్కడ మీకు క్వశ్చన్ కనపడతా ఉంటుంది. మీరు ఏం గమనించారు, ఆ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని లాటరీ వేయాలి. అంతేగాని ఊరినే ట్రైల్ వేసేయడం కాదు అక్కడ. ఇప్పుడు దీనికి ఆన్సర్ 21 9/11 ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 9 1 + 9 అంటే ఎంత? 1 + 9 అంటే 10. అవునా, 4 + 6 అంటే 10. అలానే 8 + 2 అంటే 10. 5 + 5 అంటే 10. 10 ఎలాగో 10. 2 + 8 అంటే 10. 6 + 4 అంటే 10. 7 + 3 అంటే 10. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్న వాటిని ఏ రెండింటిని యాడ్ చేసినా 10 10 10 10 అవుతుంది. అవునా, ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నాయి. వీటిని ఏ రెండు యాడ్ చేసినా 10 అవుతుంది. 1 + 9 అనే 10, 4 + 6 అనే 10, 5 + 5 అనే 10, 8 + 2 అనే 10, 10 అంటే డైరెక్ట్గా 10, 2 + 8 అంటే 10. అలా ఎవరిని యాడ్ చేసినా 10 అవుతుంటుంది. మరి ఎవరిని యాడ్ చేసినా 10 అవ్వాలి కదా? చూడండి ఇప్పుడు ఒకసారి, 3 + 5 10 కాదు, 2 + 7 10 కాదు, 4 + 2 10 కాదు, మరి 1 + 9 10 కదా. అప్పుడు ఆన్సర్ వెంటనే నేను పెట్టేస్తాను. అవునా, అలా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అన్ని పాయింట్స్ గమనించాలి. అన్ని పాయింట్స్ గమనిస్తేనే ఎగ్జామినేషన్లో స్మార్ట్గా పెట్టగలుగుతారు. ఇవేమీ గమనించుకోండి మీరు రాసేస్తాను అనుకోండి, ఏమీ గమనించుకోండి రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు మిమ్మల్ని అన్ని రకాలుగా టెస్ట్ చేయబోతున్నారు. అందుకని మీరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. మీరు ఆలోచించే ఆలోచన ఎలా ఉండాలంటే బాగా తెలివిగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. తెలివిగా ఆలోచించి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తాయి. ఒకవేళ మీరు తెలివిగా ఆలోచించుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండవు అనమాట. ఇప్పుడు ఒకసారి ఇంకొక చిన్న డౌట్, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, అదేంటంటే ఇక్కడ మాత్రం 10 అవ్వదు. ఇక్కడ ఈ 3 minutes అనే దగ్గర మాత్రం 10 అవ్వదు. మీరు కావాలంటే చూడొచ్చు, 8 + 6 10 కాదు, 5 + 1 10 కాదు. అలా ఏంటంటే ఈ 3 minutes అని వచ్చినప్పుడు మాత్రం 10 రాదు. ఈ 3 minutes అని కాకుండా ఒకవేళ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో 0 degree అని, 180 degree అని, 90 degree అని, 60 అని, 30 అని ఇలాంటి యాంగిల్స్ అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు 10 అవుద్ది. కానీ 3 minutes apart, 2 minutes apart ఇలా అడిగితే మాత్రం 10 అవుతుంది అనమాట. అందుకనే ఇక్కడ మీరు యాడ్ చేసినా సరే 10 రాదు. సో మీరు దాని గురించి ఏం వరి అవ్వద్దు, ఓకేనా. కానీ మిగిలిన చోట్ల మాత్రం 10 వస్తుంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా అడుగుతారో, ఇలా అడిగినప్పుడు మాత్రం 10 రాదనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కొన్నిసార్లు క్వశ్చన్లు, ఇప్పుడు మీరు కొంతమంది డౌట్ రావచ్చు, ఏమని సార్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు క్వశ్చన్లు ఏమైనా వస్తాయా? మీరు ఇక్కడ అన్ని 90 degrees అని, 180 degrees అని, 0 అని రాశారు. ఒకవేళ 45 degree ఇలాంటివి వస్తాయా అని అడుగుతారు. 45 degrees 35 degrees ఇలా రావు. కావాలనుకుంటే ఇలా అడగొచ్చు. ఏమని కావాలనుకుంటే క్వశ్చన్ ఇలా అడగొచ్చు. ఏమనంటే ఇక్కడ 3 minutes పార్ట్ ఇచ్చారు కదా, 3 minutes పార్ట్ కన్నా కావాలనుకుంటే వాళ్ళు 42 degree అని అడగొచ్చు. 42 degree ఎప్పుడు వస్తుంది అని అడగొచ్చు. కానీ 45 degrees అని అడగను అనమాట. ఎందుకనంటే యాక్చువల్లీ మన క్లాక్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనం చెప్పింది 60 minutesని 360 degrees చేశారని చెప్పాం. 60 minutesని 360 degrees చేశారు అంటే దాని అర్థం ఒక్కొక్క మినిట్కి 6 degree ఇచ్చారని అర్థం. అవునా, ఒక్కొక్క మినిట్కి 6 degree ఇచ్చారని అర్థం. ఒక్కొక్క మినిట్కి 6 degree ఇచ్చినప్పుడు మనల్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే 6 multiples కానీ 6 factors కానీ ఉంటాయి. 6 multiple కానీ 6 factor కానీ ఉంటే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుద్ది. ఒకవేళ వాళ్ళు 45 degree అని అడిగారు అనుకోండి, అప్పుడు అదేమవుద్దంటే సెకండ్స్లోకి వెళ్ళిపోయిందంటే క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అయిపోద్ది. అవునా, అందుకని జనరల్గా వాళ్ళు క్వశ్చన్లు అడగరు. అందుకని వాళ్ళు ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే
మల్టిపుల్స్ ఆఫ్ 6 లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళందరూ మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇప్పుడు ఈ 42 డిగ్రీ కూడా మల్టిపుల్ ఆఫ్ 6. 42 డిగ్రీ అన్న 7 మినిట్స్ అన్న రెండు సేమ్, అవునా కాదా? 42 డిగ్రీ అన్న 7 మినిట్స్ అన్న రెండు సేమ్. ఎందుకంటే ఒక్కొక్క డిగ్రీ 6 మినిట్స్ అని చెప్పాను. ఒక్కొక్క డిగ్రీ 6 మినిట్స్ అని చెప్పినప్పుడు 42 డిగ్రీ అంటే 42/6 7 మినిట్స్ అని అర్థం. అంటే 42 డిగ్రీ అనేది 7 మినిట్స్కి ఈక్వల్ అనమాట. 42 డిగ్రీ అనేది 7 మినిట్స్ ఈక్వల్ కాబట్టి 7 మినిట్స్ దూరంగా ఉండాలి. ఎవరెవరు? మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్ అనేవి 7 మినిట్స్ దూరంగా ఉండాలి. ఇప్పుడు హవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 4 దగ్గర ఉంది, అంటే 20 మినిట్ దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ అనేది 20 మినిట్ దగ్గర ఉంటే, హవర్ హ్యాండ్ 20 మినిట్ దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ 7 మినిట్స్ దూరంగా ఉండాలి. 20కి 7 మినిట్స్ దూరం అంటే 20కి 7 మినిట్స్ దూరం అంటే 13, 20కి 7 మినిట్స్ దూరం అంటే 27, అప్పుడా 27. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుద్ది? 13 కాబట్టి 13/11, అవునా? 13/11. అప్పుడు నేను సింప్లిఫై చేసి 11 1s are 11 కాబట్టి అప్పుడు నేను 14 2/11 మినిట్స్ అని చెప్తాను. ఇది ఒక ఆన్సర్, అవునా? ఇంకొక ఆన్సర్ 7 యాడ్ చేస్తే 27 కాబట్టి అప్పుడు ఏమవుద్దంటే 27/11. ఇప్పుడు నేను సింప్లిఫై చేసి 11 2s are 22 కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను 29 5/11 మినిట్స్ అని రాస్తాను, అవునా? అలా ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని కావాలనుకుంటే 42 డిగ్రీ అని అడుగుతారు, అంతేగాని 47 డిగ్రీ అని అడగరు అనమాట. 47 45 ఇలా అడగరు. 42 డిగ్రీ ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 6 కాబట్టి 42 డిగ్రీ అన్న 7 మినిట్స్ అన్న రెండు సేమ్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 7 మినిట్స్ దూరంగా ఉంటారు. 7 మినిట్స్ దూరంగా ఉంటే 20కి 7 మినిట్స్ దూరం అంటే 13 అర్థం. 13 కాబట్టి 13/11 మీరు సింప్లిఫై చేసి 14 2/11 అని రాశారు. ఇంకోటి 20 + 7, 27 కూడా దూరంగా ఉన్నట్టే, 7 మినిట్స్ దూరంగా. అప్పుడు 27 కాబట్టి 27/11 అని రాసి అప్పుడు నేను దాన్ని సింప్లిఫై చేసి 29 5/11 అని చెప్పారు. అలా ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 6 లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 లానే ఉంటాయి అనమాట. ఒకవేళ అలా లేవనుకోండి అప్పుడు మీ దగ్గర ఇంకా ఉందల్లా ఈ ఫార్ములా ఒకటే, ఏది మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పాం కదా, జనరల్ ఫార్ములా. ఆ జనరల్ ఫార్ములా ప్రకారం చేయాలి. అండ్ జనరల్ ఫార్ములా ప్రకారం చేస్తే అప్పుడు ఏం జరుగుద్దంటే మీరు అప్పుడు 43 వచ్చినా 45 వచ్చినా లేదా 91 వచ్చినా ఏం వచ్చినా చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఏం చెప్పాను? θ = మాడ్యులస్ ఆఫ్ 11/2m - 30h అని చెప్పాం కదా. ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ తీసుకురావచ్చు. ఇప్పుడు 11 డిగ్రీ అని కానీ 63 డిగ్రీ అని అంటే 6 మల్టిపుల్స్ కాకోకుండా ఇస్తే అప్పుడు మీరు ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాంగిల్ ఉంటుంది, మీకు కావాల్సిన మినిట్స్ కావాలి. కానీ జనరల్గా ఏంటంటే మీకు ఎంత అవసరం రాదు, ఎందుకంటే మీరు ప్రీవియస్ పేపర్స్ తిప్పొచ్చు. మీరు ప్రీవియస్ పేపర్స్ తిప్పితే మీకు జనరల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చేవన్నీ 6 మల్టిపుల్సే ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ మీరు చూస్తే కూడా 6 మల్టిపుల్స్ 6 ఫ్యాక్టర్సే కనపడుతుంటాయి. ఒకవేళ లేవనుకోండి అప్పుడు మీరు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. θ = మాడ్యులస్ ఆఫ్ 11/2m - 30h. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు యాంగిల్ ఎంత అని తెలిసిపోద్ది. ఒకవేళ మీకు 63 డిగ్రీస్ అని కానీ 11 డిగ్రీస్ అని కానీ 27 డిగ్రీస్ అని కానీ ఇలా ఇస్తే కనుక. బట్ జనరల్గా అలా జరగదనమాట. మనకి ఇచ్చేవన్నీ 6 మల్టిపుల్స్ కానీ 6 ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇది ఎలా చేయాలని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి నేను మీకు నేర్పిస్తాను. ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి అది నేను మీకు నేర్పించే ముందులా మీరు నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసి చెప్పాలి. అది చేసి చెప్పిన తర్వాత అప్పుడు నేను మీకు ఫాస్ట్గా ఎలా చేయాలి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్ మీరు చేస్తున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు వస్తాయి అనమాట. ఆ డౌట్లు వస్తే ఆ డౌట్స్కి మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇందాక నేను 4 to 5 చెప్పాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 10 o'clock to 11 o'clock, 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో, 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో ఈ క్వశ్చన్స్ అని చెప్పాలి. అంటే 0 డిగ్రీ ఎప్పుడు వచ్చుద్ది, 180 డిగ్రీస్ ఎప్పుడు వచ్చుద్ది, 90 డిగ్రీస్ ఎప్పుడు వచ్చుద్ది, 60 ఎప్పుడు వచ్చుద్ది, 30 ఎప్పుడు వచ్చుద్ది, 3 minutes ఎప్పుడు ఉంటాయి, ఓకేనా? ఇవన్నీ మీరు నాకు చెప్పండి. ఎందుకంటే ఒకసారి మీరు వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ఇదంతా మీరు చేయండి. ఇది చేస్తే అప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అని ఇప్పుడు వస్తాయి అనమాట. వన్స్ మనకి డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకోండి అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ అవుద్ది, ఓకేనా? ఫస్ట్ అందుకని మీరు 10 o'clock నుంచి 11 o'clock 10 గంటల నుండి 11 గంటల మధ్యలో శూన్యకోణం ఎప్పుడు వస్తుంది, 180 డిగ్రీలు ఎప్పుడు ఉంటాయి, 90 డిగ్రీలు ఎప్పుడు, 60 డిగ్రీలు ఎప్పుడు, 30 ఎప్పుడు, 3 నిమిషాల దూరం ఎప్పుడు, ఓకేనా? షార్ట్ కట్ గుర్తుంది కదా, మినిట్ 11 చేయండి. చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. అప్పుడు అవి ఏంటి అనేది నేను చెప్తాను, ఓకేనా? చేయండి ఇప్పుడు మీరు.
చేశారా? మొత్తం 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో అన్నీ కట్టాలి. 0 డిగ్రీ కట్టాలి, అలానే 180 degrees కట్టాలి, అలానే 9 degrees కట్టాలి, 60 కట్టాలి, ఇవన్నీ కట్టాలి. కట్టి మీరు ఆన్సర్లు ఏమొచ్చాయో చెప్పండి. అప్పుడు నేను కూడా మీకు ఆన్సర్స్ చెప్తాను. మీ ఆన్సర్లు నా ఆన్సర్లు మ్యాచ్ అయ్యా లేదా, ఒకవేళ రాంగ్ వస్తే ఎందుకు రాంగ్ చేశారు, దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. అదే అలా మీరు ఆ క్వశ్చన్స్ నేను ఇందాక ఏవైతే చెప్పానో సేమ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చేయాలి. చేస్తే మీకు డౌట్లు వస్తాయి. ఆ డౌట్స్ని నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? చేయండి. చేసి ఆన్సర్స్ ఏమో చెప్పాలి. నేనైతే మాత్రం మీకు బెస్ట్ అంటే బెస్ట్ షార్ట్ కట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బెస్ట్ అంటే బెస్ట్. మీరు చేయాల్సిన ఏంటంటే మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు జాబ్లు వస్తాయి, లేకపోతే జాబులు రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యాక్చువల్లీ మన చందన్ లాజిక్స్ యాప్కి రివ్యూ కూడా ఇవ్వాలి మీరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాసులు చూస్తూ ఉంటారు కదా, క్లాసులు చూసినప్పుడు మీ క్లాసులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చినాయా, ఏంటి అని మీకు అర్థమవుతుంటుంది కదా. మీరు మన దాంట్లో రివ్యూ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని చూస్తూ ఉంటారు కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు ఎంత బాగా అర్థమవుతున్నాయి ఆ క్లాసెస్, మీకు పూర్తిగా అర్థమవుతున్నాయా ఏంటి అన్నది మీరు రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా చాలామంది కోచింగ్ తీసుకునే ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే పాపం చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రాపర్ కంటెంట్ దొరక్క ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి వాళ్ళు పాపం తీరా నేర్చుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అలానే వాళ్ళు కోచింగ్ కూడా నేర్చుకోవడం కుదరట్లేదు అనమాట. ఓకే, ఇక మీకు ఆన్సర్లు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. క్వశ్చన్ ఏంటంటే 10 o'clock to 11 o'clock అంటే 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో, 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్యలో ఫస్ట్ 0 డిగ్రీ శూన్య కోణము ఎప్పుడు వస్తుంది అని అడిగితే కనుక అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే చూడండి, మన హవర్ హ్యాండ్ వచ్చేసరికి 10 దగ్గర ఉంటుంది. అవునా? హవర్ హ్యాండ్ 10 దగ్గర, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 12 దగ్గర. హవర్ హ్యాండ్ 10 దగ్గర, మినిట్ హ్యాండ్ 12 దగ్గర. ఆల్రెడీ మనం చెప్పేసాము హవర్ హ్యాండ్ ఎక్కడికి కదలదు, అలానే ఉంటుంది. అవునా? హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంది. ఇప్పుడు మినిట్ హ్యాండ్ ఏం కలవాలంటే ఇలా మొత్తం తిరిగి 10 దగ్గరికి రావాలి. మొత్తం తిరిగి 10 దగ్గర రావాలి. 10ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 10ని మినిట్స్లో 50 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 50/11. అవునా? సింప్లిఫై చేస్తే 11 4s are 54. 11 4s are 54 కాబట్టి అప్పుడు ఇంకా 6 మిగిలిపోద్ది. అప్పుడు ఆన్సర్ 54 6/11 minutes అని అందాం. 54 6/11 minutes అని అందాం. నెక్స్ట్ వచ్చేసరికి 180 degrees ఎప్పుడు వస్తాయి అంటే 180 అంటే ఆపోజిట్లో ఉండాలి. ఆపోజిట్లో అంటే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్కి ఆపోజిట్లో ఉండాలి. మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్కి ఆపోజిట్లో ఉండాలి కాబట్టి హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంటే, హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ అప్పుడు ఎక్కడ ఉండాలంటే 4 దగ్గర ఉండాలి. 4 దగ్గర 4ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 4ని మినిట్స్లో 20 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 20/11. అవునా? సింప్లిఫై చేస్తే 11 1s are 11 కాబట్టి 21 9/11. 21 9/11. అవునా? నెక్స్ట్ వచ్చేసరికి 90 degrees యాంగిల్ కావాలి. 90 degrees యాంగిల్ ఎప్పుడు వస్తుంది? 90 degrees యాంగిల్ కావాలంటే మనకు కావాల్సింది హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేవి 90 degrees దూరంగా కనపడాలి. హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంది. హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉన్నప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి. మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉంటే అప్పుడు వీళ్ళకి 9 degrees వచ్చింది. 9 degrees. అవునా? ఎందుకంటే మీరు చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడికి 30, ఇక్కడి నుంచి ఇక్కడికి 30, ఇక్కడి నుంచి ఇక్కడ 30, అలా 3 30 అంటే 9 degrees అని అర్థం. అంటే హవర్ హ్యాండ్ అనేది 1 దగ్గరికి వస్తే 9 degrees ఉన్న అర్థం. అలానే ఇంకోసారి ఎప్పుడంటే హవర్ హ్యాండ్ 7 దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు కూడా 90 వచ్చినట్టు. అవునా? అలా మనకి 90 2 సార్లు వచ్చింది. ఒకసారి ఏమో మినిట్ హ్యాండ్ 1 దగ్గర ఉన్నప్పుడు, ఇంకొకసారి ఏమో మినిట్ హ్యాండ్ 7 దగ్గర ఉన్నప్పుడు. 1 దగ్గర ఉన్నప్పుడు ఏమని పిలుస్తామంటే 1ని మినిట్స్లో 5 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 5/11 minutes. అవునా? 5/11 minutes. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంకోటి ఎప్పుడు వస్తుందని చెప్పామంటే మనం ఇంకొకటి 7 దగ్గర వస్తుందని చెప్పాం. 7 minutesలో ఏమని పిలుస్తాం? 7 minutesలో 35 minutes అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 35/11 అవుద్ది. 35/11. దీన్ని సింప్లిఫై చేస్తే 11 3s are 33 కాబట్టి ఆన్సర్ 38 2/11 minutes అని చెప్తాం. 38 2/11 minutes అని చెప్తాం. అదే ఒకవేళ మనల్ని 90 degrees కాకుండా 60 degrees ఎంత అని అడిగితే, 60 degrees ఎంత అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? చూడండి ఒకసారి. 60 degrees ఎంత అంటే హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంది కాబట్టి 60 degrees కావాలంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలంటే 8 దగ్గర ఉండాలి. 8 దగ్గర 8
8ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 8ని మినిట్స్లో 40 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 40/11. సింప్లిఫై చేస్తే 11 3s are 33 కాబట్టి రిమైండర్ 7 కాబట్టి 43 7/11 మినిట్స్ అని అర్థం. 43 7/11 మినిట్స్. అదే ఒకవేళ మనల్ని ఇంకొకసారి ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఇంకోసారి ఎప్పుడు వస్తుందంటే ఇంకొకసారి వచ్చేసరికి కరెక్ట్గా 12 దగ్గర ఉన్నప్పుడు, ఎందుకంటే హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉండి మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంటే అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే 6 degrees యాంగిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే 30 + 30 60 వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు ఒకసారి మీకు ఒక డౌట్ వచ్చింది, నీట్గా చూడండి ఒకసారి. ఏంటంటే మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంది కాబట్టి 12ని ఏమని తీసుకోవాలి అని డౌట్ వచ్చింది. ఎందుకంటే 10 అంటే 50 మినిట్స్ అని తీసుకున్నారు, 9 అంటే 45 మినిట్స్ అని తీసుకున్నారు. మరి 12 అంటే ఏమని తీసుకోవాలి అని డౌట్ వచ్చింది. 12 అంటే ఏమని తీసుకోవాలంటే కొంతమంది 60 మినిట్స్ అని తీసుకుంటారు. 60 మినిట్స్ అని తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. 60 మినిట్స్ అని తీసుకుంటే 60/11 60/11 చేస్తే 11 5s are 55. అప్పుడు ఇది ఏమవుద్దంటే 65/5/11 అవుద్ది. అవునా? 65/5/11. ఇప్పుడు ఒకసారి చూడండి, 65/5/11 అంటే దాని మీనింగ్ 65/5/11 మినిట్స్ తర్వాత అని అర్థం. అవునా? 65/5/11 మినిట్స్ తర్వాత వాళ్ళ మధ్యలో 90 degrees యాంగిల్ వస్తుంది అని. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మన క్వశ్చన్ ఏమడుతుందంటే బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం. అవునా? మన క్వశ్చన్ ఏమో బిట్వీన్ అడుగుతుంది. బిట్వీన్ 10 to 11 ఉంది. బిట్వీన్ 10 to 11 అన్నప్పుడు 65/5/11 మినిట్స్ అనేది బిట్వీన్ 10 to 11. 65/5/11 మినిట్స్ అంటే 1 hour తర్వాత అని. 1 hour తర్వాత అంటే 10 to 11 మధ్యలో రాదు, 11 o'clock తర్వాత అని అర్థం. 11 o'clock తర్వాత అంటే మన ఆన్సర్ ఏమో 10 to 11 మధ్యలో అడుగుతుంది. మరి 10 to 11 మధ్యలో అడిగినప్పుడు అది ఏమవుద్దంటే 11 o'clock తర్వాత వెళ్ళిపోతుంది. 11 o'clock తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ కింద చెప్పకూడదు. అంటే దాని మీనింగ్ 12ని ఏంటంటే 60 అని తీసుకోకూడదు. మీకు ఎప్పుడైతే 12 వచ్చిందో 12ని మీరు 0 అని తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు 0 అని తీసుకుంటారో 0/11 అంటే 0నే. అంటే అర్థం కరెక్ట్గా 0 minutesకే మీకు యాంగిల్ వచ్చేస్తుందని. 0 minutes అంటే 10 o'clockకి 0 minutes, 10 o'clockకి 0 minutes యాడ్ చేస్తే 10 o'clockకి 0 minutes యాడ్ చేస్తే 10 o'clockకే. అంటే అర్థం 10 o'clockకి ఆల్రెడీ 6 degrees యాంగిల్ ఉంటుందని. కాబట్టి మీరు చూడండి 10 o'clock 10 గంటలకు ఆల్రెడీ వీళ్ళ మధ్యలో 60 degrees కోణం ఉంది. అవునా? అందుకనే మళ్ళీ మీరు 12 అంటే 60 అని చెప్పి క్యాలిక్యులేషన్ చేయకూడదు. క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చుద్ది. కానీ ఆన్సర్ ఏంటంటే మనకు కావాల్సింది కాదు, మనకు కావాల్సింది 10 to 11 మధ్యలో. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 11 to 12 మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గంట దాటేసింది, 65 నిమిషాలు 5/11 నిమిషాలు గంట దాటేసింది అంటే 11 దాటేసి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటంటే మనకు కావాల్సిన ఆన్సర్ కాకుండా మన పక్కన ఆన్సర్ వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ కాకుండా మన పక్కన ఆన్సర్ వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు తీసుకోకూడదు. అందుకనే 12 వచ్చినప్పుడు 60 అని తీసుకోవద్దు, 12 వచ్చినప్పుడు 0 అని తీసుకోండి. 0 అని తీసుకుంటే 0 minutes తర్వాత అర్థం. 10 o'clockకి 0 minutes తర్వాత, 10 o'clockకి 0 minutes తర్వాత అంటే 10 o'clockకే. అంటే అర్థం 10 o'clockకే ఆల్రెడీ మనకి 6 degrees యాంగిల్ వచ్చేస్తుంది అని అర్థం. 10 o'clockకి 6 degrees యాంగిల్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మీ ఆన్సర్ 10 o'clock అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ మీరు కావాలంటే చూసుకోవచ్చు కూడా, ఇవన్నీ ఏంటంటే 10 o'clock to 11 o'clock మధ్యలో అన్నాం కాబట్టి 54 minutes. 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో ఉంటుంది. 21 minutes 10 to 11 మధ్యలో ఉంటాయి. అలా ఏంటంటే మన ఆన్సర్స్ అన్ని బిట్వీన్ మధ్యలో ఉండాలి, మధ్యలో. అందుకనే 54 minutes 21 minutes 38 minutes అన్ని మధ్యలో ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 65 minutes అంటే ఆల్రెడీ గంట దాటేసి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మీరు ఆన్సర్ కింద చెప్పకూడదు. అందుకనే 12 అని వస్తే మీరు ఏం చేయాలంటే 0 అని తీసుకోవాలి. అందుకే నేను చెప్పింది మిమ్మల్ని చేయండి అని చెప్పని. ఎందుకంటే ఇది చేస్తే మీకు డౌట్లు వస్తాయి అనమాట. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఫస్ట్. మీరు క్లారిఫై చేయకోకుండా నేను చెప్పిన దానిలో మీరు వినేసేసి ఎగ్జామ్లోకి వెళ్ళిపోతే ఎగ్జామ్లో కష్టమైన క్వశ్చన్లు వస్తే ఏం చేస్తారు? అందుకనే ఫస్ట్ నీట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకని మిమ్మల్ని చేయండి అని చెప్పింది. అందుకని 12 వస్తే 60 అని కాదు 0 అని తీసుకోవాలి. 0 అని తీసుకుంటే 0 minutes తర్వాత కాబట్టి 10 o'clockకి 0 minutes తర్వాత అంటే 10 o'clockకే 6 degrees యాంగిల్ వస్తుంది అని. ఇప్పుడు నెక్స్ట్ 30 degrees యాంగిల్. 30 degrees యాంగిల్ దగ్గర కూడా మళ్ళీ మీకు డౌట్ వచ్చింది. చూడండి ఒకసారి 30 degrees యాంగిల్ అప్పుడు 30 degrees యాంగిల్ అప్పుడు ఏమవుతుందంటే హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంది కాబట్టి మినిట్ హ్యాండ్ 9 దగ్గర ఉంటే అప్పుడు మీకు ఒకసారి 30 degrees యాంగిల్ వచ్చింది. మినిట్ హ్యాండ్ 9 దగ్గర ఉంటే. అవునా? ఇది ఒకసారి 9 అంటే మినిట్స్లో 45 minutes. అప్పుడు ఏమవుతుందంటే 45/11. అవునా? 45/11 సింప్లిఫై చేస్తే 49/1/11. ఇది ఒక ఆన్సర్. ఇంకో ఆన్సర్ కూడా వచ్చింది. ఇంకో ఆన్సర్ ఏంటి చూడండి. ఇంకో ఆన్సర్ ఏంటంటే ఒకసారి
హవర్ హ్యాండ్ 10 దగ్గర ఉంటే మినిట్ హ్యాండ్ 11 దగ్గర ఉన్నప్పుడు మినిట్ హ్యాండ్ 11 దగ్గర 11ని మినిట్స్లో ఏమని పిలుస్తాం, 11 మినిట్స్లో 55 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమొద్దంటే 55 by 11 అంటే 60 మినిట్స్ అర్థం. 60 మినిట్స్ అర్థం. 60 మినిట్స్ అంటే 10 o'clockకి 60 మినిట్స్, 10 o'clockకి 60 మినిట్స్ అంటే 11 o'clock అని అర్థం అనమాట. 11 o'clock అని అర్థం. అంటే అర్థం 11 o'clockకి ఆల్రెడీ మనకి వాళ్ళ మధ్యలో 30 degrees యాంగిల్ వచ్చేస్తుందని. మీరు కావాలంటే చూడండి, 11 o'clockకి కరెక్ట్గా 30 degrees యాంగిల్ వచ్చింది. చూడొచ్చు కూడా మీరు. 11 o'clock అవ్వగానే హవర్ హ్యాండ్ ఏమో 11ని చూపించుద్ది, మినిట్ హ్యాండ్ ఏమో 12ని చూపించుద్ది. అప్పుడు వీళ్ళ మధ్యలో 30 degrees యాంగిల్ వచ్చింది. అవునా? అందుకని ఏంటంటే కరెక్ట్గా 11 o'clockకి వాళ్ళ మధ్యలో 30 degrees యాంగిల్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి నీట్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకొక 2 పాయింట్లు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. అది ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ 3 minutes apart అన్నప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. 3 minutes apart అంటే హవర్ హ్యాండ్ ఎక్కడుందంటే 10 దగ్గర ఉంది. 10 అంటే 50 minutes అర్థం. 10 అంటే 50 minutes అర్థం. మరి 10 అంటే 50 minutes కాబట్టి 50కి 3 కలిపితే 53 minutes, 50లోంచి 3 తీస్తే 47 minutes. అవునా? అంటే 2 సార్లు వచ్చాయి. ఒకటి 53 దగ్గర, ఒకటి 47 దగ్గర. సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేస్తే 53 by 11. అవునా? 53 by 11. 11 4s are 44. ఇంకెంత మిగిలిపోయింది? 9 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 11 4s are 44 కాబట్టి 57 9 by 11 minutes. 57 9 by 11 minutes. ఇది ఒక ఆన్సర్. ఇంకో ఆన్సర్ వచ్చేసరికి 47 దగ్గర కాబట్టి 47 by 11. అవునా? 11 4s are 44. ఇంకెంత మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 51 3 by 11 minutes అని అర్థం అనమాట. అలా ఏంటంటే దీని ఆన్సర్ 51 3 by 11, దీని ఆన్సర్ వచ్చేసరికి 57 1 by 11. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ 2 ఆన్సర్స్ని మీరు చెప్పకూడదు. 10 o'clock అన్నది మీరు చెప్పకూడదు, 11 o'clock అని మీరు చెప్పకూడదు. అంటే ఈ ఆన్సర్ రైటే కానీ మీరు ఎగ్జామినేషన్లో చెప్పకూడదు. ఎందుకు అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రైట్ ఆన్సర్లు కానీ ఎగ్జామినేషన్లో నేను మిమ్మల్ని ఎందుకు చెప్పొద్దు అంటానంటే, నా క్వశ్చన్ అడిగింది ఏంటంటే బిట్వీన్ 10 to 11 అంటే 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో చెప్పమని అడిగింది. 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో చెప్పమంటే మరి 10 o'clock అంటే 10 o'clock నుంచి 11 o'clock మధ్యలోనా, 11 o'clock అంటే 10 o'clock నుంచి 11 o'clock మధ్యలోనా, 10 o'clock నుంచి 11 o'clock మధ్యలో అంటే 10 hours 12 minutes, 10 hours 30 minutes, 10 hours 44 minutes, 10:35, 10:45, 10:62, 10:42, 10:12, 10:13 అలా మధ్యలో ఉండాలి. కానీ మీరు 10 o'clock అంటే కరెక్ట్గా స్టార్టింగ్లో ఉన్నారు, 11 o'clock అంటే కరెక్ట్గా ఎండింగ్లో ఉన్నారు. అంటే స్టార్టింగ్లో ఎండింగ్లోనే మనం లెక్క పెట్టకూడదు. ఎందుకంటే క్వశ్చన్ ఏమడిగింది? మధ్యలో వచ్చే టైంని చెప్పమంటుంది. 10 o'clock కూడా మధ్యలో రాదు, 11 o'clock కూడా మధ్యలో రాదు. మన క్వశ్చన్ ఏమో 10 o'clock నుంచి 11 o'clock మధ్యలోనే ఉండాలి. బిట్వీన్ మధ్యలో ఉండాలి. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ఆన్సర్ కింద చెప్పకూడదు. ఎందుకంటే నా క్వశ్చన్ మధ్యలో అడిగింది. ఇక్కడ కూడా సేమ్, ఇది రైట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా నేను ఆన్సర్ కింద చెప్పకూడదు. ఎందుకంటే 10 o'clock దగ్గర కరెక్ట్గా 6 degrees యాంగిల్ వచ్చింది కానీ చెప్పకూడదు. ఎందుకంటే క్వశ్చన్ ఏమని అడిగింది? మధ్యలో చెప్పమని అడిగింది. 10 to 11 మధ్యలో చెప్పమంది కానీ ఆల్రెడీ 10 o'clockకే వచ్చేసింది, అందుకే నేను చెప్పను. నెక్స్ట్ అలానే ఈ 6 degrees కూడా అంతే, ఈ 6 degrees కూడా 30 degrees కూడా అంతే. 30 degrees కూడా కరెక్ట్గా 11 o'clock వచ్చింది. 11 o'clock వచ్చింది కాబట్టి నేను చెప్పకూడదు. ఎందుకంటే మన క్వశ్చన్ మధ్యలో అడుగుతుంది కానీ అది కరెక్ట్గా 11కి వచ్చింది. 11కి వచ్చింది కాబట్టి చెప్పను. అందుకని ఏంటంటే ఈ ఆన్సర్ని చెప్పకూడదు అనమాట. ఓకేనా? అలా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా చేస్తే మనకి ఆన్సర్లు వస్తాయి. కానీ దీనికన్నా ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. దీనికన్నా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికన్నా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలనేది చూసే ముందర ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటంటే సేమ్ ఇదే క్వశ్చన్ నేనేం చేస్తానంటే ఇప్పుడు మార్చి ఈ ఎగ్జాంపుల్లో నేను అసలు పెన్నే లేకుండా చెప్పేస్తాను ఆన్సర్. అసలు పెన్ అవసరం లేదు, దీనికి పెన్ లేకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అట్ వాట్ టైం బిట్వీన్ 7 to 8 అనమాట. ఈసారి 7 to 8. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్కి అసలు నేను పెన్నే యూస్ చేయను, పెన్ యూస్ చేయకుండా ఆన్సర్ చెప్తాను. మరి ఆన్సర్లో నేను ఎలా చెప్తున్నాను మీరు తెలుసుకుంటే సేమ్ మీరు కూడా అదే చేసేయచ్చు. ఓకేనా? అంతేగాని అసలు నిజానికి క్లాక్ చూడాల్సిన అవసరం కూడా లేదు. క్లాక్ని కూడా చూడకుండా ఆన్సర్ చెప్పేస్తాను. ఓకేనా? అసలు నా క్లాక్ చూసే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మన ఎగ్జామినేషన్లో మనం క్లాక్ వేసుకోవాల్సినంత టైం ఎగ్జామినేషన్ లేదు. ఎందుకంటే మన ఎగ్జామినేషన్లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ నేను మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను మీకు క్లాక్ వేసి అన్ని చూపించాను. ఇప్పుడు ఈ క్వశ్చన్కి అసలు నేను క్లాక్ కూడా చూడను, డైరెక్ట్గా నేను మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని చూసి ఆన్సర్ చెప్పేస్తాను. ఎందుకంటే అసలు నిజానికి ఈ మోడల్లో ఆన్సర్ తీసుకురావడానికి క్లాక్తో ఎలాంటి సంబంధాలు లేవు. క్లాక్ అనేది ఎందుకంటే అందరికీ అర్థం కావాలని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కానీ నిజానికి ఆన్సర్లు అవసరమే లేదు. ఓకేనా? చూడండి ఎలా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ డైరెక్ట్గా పెట్టాలో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి నా క్వశ్చన్ ఏంటంటే
7 to 8 అవునా 7 to 8 7 to 8 మధ్యలో 0 డిగ్రీ యాంగిల్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే కనుక అప్పుడు 0 డిగ్రీ యాంగిల్ ఎప్పుడు వస్తుంది అంటే 7 దగ్గర కాబట్టి 7 మినిట్స్లో 35 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 35 అని అయిపోద్ది. 35 సింప్లిఫై చేసి మీరు ఏమని చెప్పొచ్చు అంటే 38 2/11 అని చెప్పొచ్చు. అదే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఆపోజిట్ ఎప్పుడు అని అడిగితే ఆపోజిట్ అంటే అది 1 దగ్గర వచ్చింది కాబట్టి మీరు వెంటనే 5/11 అని చెప్తారు. ఎందుకంటే 1 అంటే 5 మినిట్స్ కాబట్టి 5/11 మినిట్స్ అని చెప్పేస్తారు. అదే ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని 90 డిగ్రీస్ ఎప్పుడు వస్తుందంటే 90 డిగ్రీస్ 2 సార్లు వస్తాయి. ఒకసారి ఏమో 10 దగ్గర ఇంకొకసారి ఏమో 4 దగ్గర. 4ని మినిట్స్లో ఏమని పిలుస్తామంటే 20 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 20/11 అని చెప్తాం. దాన్ని మనం సింప్లిఫై చేసి 21/9/11 అని చెప్తాం. అదే ఒకవేళ 10 దగ్గర అయితే కనుక 10ని మన మినిట్స్లో 50 మినిట్స్ అని పిలుస్తాం. 50 మినిట్స్లో 50 మినిట్స్ అని పిలిచాం కాబట్టి సింప్లిఫై చేస్తే 50/11 సింప్లిఫై చేస్తే 54 6/11 అవుతుంది. అదే ఒకవేళ మనల్ని వచ్చి 6 డిగ్రీస్ అంటే 6 డిగ్రీస్ కూడా 2 సార్లు వచ్చింది. ఒకసారి ఏమో 8 దగ్గర ఇంకొకసారి ఏమో 6 దగ్గర 8ని మినిట్స్లో ఏమని పిలుస్తాం 8ని మినిట్స్లో ఏమని పిలుస్తాం అంటే 40 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 40/11 అవుద్ది. దీన్ని మనం సింప్లిఫై చేసి 43/7/11 అని చెప్తాం. ఇంకోసారి ఎప్పుడు వచ్చిందంటే ఇంకొకసారి వచ్చేసరికి 6 దగ్గర అని చెప్పాం. 6ని మినిట్స్లో ఏమని పిలుస్తాం 6ని మినిట్స్లో 30 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏంటంటే సింప్లిఫై చేసి 30/11 అని చెప్తాం. 30/11 అంటే 32/8/11 అని చెప్తాం. ఇప్పుడు చూడండి నేను ఇంత ఫాస్ట్ చెప్తుంటే మీకు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఏంటి నేను ఇంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నాడు, అసలు ఎలా కుదురుతుంది అని చెప్పని. లేదు నేను ఇక్కడ మ్యాజిక్లు ఏం చేయట్లేదు. నిజంగానే నేను ఇది ఎలా చేయాలని మీకు చెప్పేస్తే మీరు కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి కళ్ళు మూసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. అసలు నేను కళ్ళు తెరవాల్సిన అవసరం కూడా లేదు, కళ్ళు మూసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఏం చేశానన్న సంగతి మీకు తెలిస్తే మీరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్తారు. చూడండి ఒకసారి ఏం చేయాలో. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చేయాల్సిన పాయింట్ అంటే 7 to 8 అన్నప్పుడు 7ని రిఫరెన్స్ కింద తీసుకుంటారు. ఎందుకంటే 7 గంటల నుంచి 8 గంటలు అన్నప్పుడు 7 రిఫరెన్స్ అవుద్ది అనమాట. అది ఇప్పుడు ఒకవేళ 9 to 10 అనుకో 9 తీసుకుంటారు. 4 to 5 అంటే 4 తీసుకుంటారు. 5 to 6 అంటే 5 తీసుకుంటారు. 7 to 8 కాబట్టి 7 తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి నా ఫస్ట్ ఏంటంటే 0 డిగ్రీ అంటే 0 పార్ట్స్ అని అర్థం. 0 డిగ్రీ అంటే 0 పార్ట్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అదే ఒకవేళ 180 డిగ్రీ అంటే 6 పార్ట్స్. 180 డిగ్రీ అంటే 6 పార్ట్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 90 డిగ్రీస్ అంటే 3 పార్ట్స్. 90 డిగ్రీస్ అంటే 3 పార్ట్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 60 డిగ్రీస్ అంటే 2 పార్ట్స్ అని అర్థం అనమాట. 60 డిగ్రీస్ అంటే 2 పార్ట్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి 30 డిగ్రీస్ అంటే 6 డిగ్రీస్ అంటే 2 పార్ట్స్. 30 డిగ్రీస్ అంటే 1 పార్ట్ అని అర్థం అనమాట. 1 పార్ట్ అని అర్థం. ఇప్పుడు ఒకసారి చూడండి అసలు ఇవి ఎలా రాశాను, దీని నుంచి ఆన్సర్ ఎలా వస్తాయి చూడండి. ఎలా వస్తాయి అంటే మనం చెప్పే కాబట్టి నేను 7 అని ఈ అన్నింటికి మీరు 7 అని తీసుకోవాలి. ఎందుకంటే 7 to 8 అన్నప్పుడు 7 తీసుకుంటారు. 9 to 10 అన్నప్పుడు మీరు 9 తీసుకుంటారు. అందుకే ఇక్కడ 7 to 8 కాబట్టి నేను 7 తీసుకున్నా. 7 ± 0 ఇక్కడ 7 ± 6 ఇక్కడ 7 ± 6 ఇది వచ్చేసరికి 7 ± 3 ఇది వచ్చేసరికి 7 ± 2 ఇది వచ్చేసరికి 7 ± 1 ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి 7 ± 0 అంటే 7. ఎందుకంటే 7కి +0 చేసినా -0 చేసినా 7. ఇది 7కి ± 6 అంటే 7కి +6 చేసినా 7కి -6 చేసినా 1. ఎందుకంటే 7కి +6 చేసామనుకో 13 వచ్చుద్ది. 13 అంటే ఏంటంటే 13 అంటే 12 + 1 అని అర్థం. ఎందుకంటే మన దాంట్లో 13 ఉండదు. 13 అంటే 12 + 1 కాబట్టి 1. 7లో 6 తీస్తే మళ్ళీ 1. ఓకేనా? ఇక్కడ 2 వస్తాయి అనమాట. ఇక్కడ 2 వస్తాయి. 7 + 3 అంటే 10. అవునా? ఎందుకంటే 7కి +3 చేస్తే 10. 7కి -3 చేసామనుకో 7కి -3 చేస్తే 4. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 7 ± 2. 7 ± 2 కాబట్టి 7కి +2 చేసామనుకో 7కి +2 చేస్తే 9. 7కి -2 చేసామనుకోండి 7కి -2 చేస్తే 5. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 7 ± 1. 7 ± 1 చేస్తే 7కి +1 చేసామనుకోండి 8. 7కి -1 చేసామనుకోండి ఎంత అంటే 6. ఓకేనా? అలా ఏంటంటే నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ నెంబర్స్ నేను ఎందుకు వేశాను, అసలు వీటితో నేను ఆన్సర్లు ఎలా తీసుకురాబోతున్నాను అని చూడండి ఒకసారి. యాక్చువల్లీ మనకు తెలిసిన ఏంటంటే 0 డిగ్రీ అంటే 0 పార్ట్స్ ఎందుకు రాశానంటే నీట్గా అబ్జర్వ్ చేయండి. మనకు తెలిసిన ఏంటంటే అక్కడ 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని ఆల్రెడీ మనం బాగా ఫస్ట్ నేర్చుకున్నాం. 12 పార్ట్స్ ఈక్వల్ టు 360 అయితే అప్పుడు 1
పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. అవునా, దాన్ని బట్టి నేను రాశాను 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ కాబట్టి 0 డిగ్రీ అంటే 0 పార్ట్ అని, 180 డిగ్రీస్ అంటే 6 పార్ట్స్ అని, 90 డిగ్రీలు అంటే 3 భాగాలని, 60 డిగ్రీలు అంటే 2 భాగాలని, 30 డిగ్రీలు అంటే 1 భాగము అని చెప్పాము. ఎందుకంటే ఒక్కొక్క భాగము 30 డిగ్రీలతో సమానం. అంటే మన క్లాక్లో మొత్తం 360 డిగ్రీస్ ఉంటాయి అనమాట. 360 డిగ్రీస్ కాస్త 12 ఈక్వల్ పార్ట్స్ అయ్యాయి. అంటే ఒక్కొక్క భాగం 30 డిగ్రీలు సమానం. 30 డిగ్రీలు సమానం కాబట్టి 30 డిగ్రీలు అంటే 1 భాగము, 60 డిగ్రీలు అంటే 2 భాగాలు, 90 డిగ్రీస్ అంటే 3 పార్ట్స్, 180 అంటే 6 పార్ట్స్, 0 అంటే 0 పార్ట్స్. ఇప్పుడు చూడండి 7కి +0 చేసినా -0 చేసినా 7ఏ. ఎందుకంటే 0 డిగ్రీ యాంగిల్ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే వచ్చింది. అవునా, 0 డిగ్రీ యాంగిల్ 1 టైం మాత్రమే వచ్చింది. 0 డిగ్రీ యాంగిల్ 1 టైం మాత్రమే వచ్చింది కాబట్టి 7కి +0 చేసినా -0 చేసినా 7ఏ. అలానే 180 డిగ్రీస్ కూడా 1 టైమే వచ్చింది. అంటే 180 డిగ్రీస్ కూడా ఒకసారి వచ్చింది కాబట్టి 7కి +6 చేసినా 7కి -6 చేసినా 1 వచ్చింది. ఎందుకంటే 7లోంచి 6 తీసారనుకోండి 1 వచ్చింది. 7కి 6 యాడ్ చేశారనుకోండి 7 + 6 అంటే 13 వచ్చింది. 13 మన క్లాక్లో ఉండదు. 13 మన క్లాక్లో ఉండదు కాబట్టి 13 అంటే 12 + 1. 12 + 1 మళ్ళీ 1 వచ్చింది. అంటే 7 + 6 చేసినా 1 దగ్గరికి వెళ్తారు. 7లోంచి 6 తీసినా 1 దగ్గరికి వస్తారు. ఎందుకంటే 1 టైమే కాబట్టి. కానీ 90 డిగ్రీస్ 2 సార్లు వచ్చింది. అవునా, 90 డిగ్రీస్ 2 టైమ్స్. 90 డిగ్రీస్ 2 టైమ్స్ కాబట్టి అప్పుడు ఏంటంటే 7 + 3 చేస్తే 10 వచ్చింది. 7 - 3 చేసి 4 వచ్చింది. అందుకని 2 నెంబర్లు వచ్చాయి. ఇక్కడ వీళ్ళు 1 టైమే కాబట్టి వీళ్ళకి 1 నెంబరే వస్తుంది. కానీ వీళ్ళు 2 సార్లు కాబట్టి ఇక్కడ 1 నెంబర్, ఇక్కడ 1 నెంబర్. నెక్స్ట్ 6 డిగ్రీస్ కూడా 2 టైమ్స్ వచ్చింది. అవునా, 6 డిగ్రీస్ కూడా 2 టైమ్స్. 6 డిగ్రీస్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 6 డిగ్రీస్ అంటే 2 పార్ట్స్ కాబట్టి 7 + 2 ఒకసారి, 7 - 2 ఒకసారి. 7 + 2 చేస్తే 9 వచ్చింది. 7 - 2 చేస్తే 5 వచ్చింది. అలా 2 ఆన్సర్లు వస్తాయి అనమాట. నెక్స్ట్ 30 డిగ్రీస్ కూడా 2 సార్లు వస్తుంది. 30 డిగ్రీస్ కూడా 2 టైమ్స్. ఎందుకంటే 30 డిగ్రీస్ కూడా 2 సార్లు వచ్చింది. 30 డిగ్రీస్ కూడా 2 టైమ్స్ కాబట్టి చూడండి 30లోంచి 30 డిగ్రీస్ 2 టైమ్స్ కాబట్టి 30 డిగ్రీస్ అంటే 1 పార్ట్ కాబట్టి 7కి +1 చేయాలి, 7కి -1 చేయాలి. 7కి +1 చేసామనుకోండి 8 వచ్చింది. 7లోంచి -1 చేసామనుకోండి 6 వచ్చింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ నెంబర్స్ తెలిసిపోతాయో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ తెలిసిపోయినట్టే. ఎందుకంటే చూడండి 7కి +or-0 చేసి 7 వచ్చింది. 7ని మినిట్స్లో ఏమని పిలుస్తాము? 7ని మినిట్స్లో 35 మినిట్స్ అని పిలుస్తాము. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 35/11. దీన్ని సింప్లిఫై చేసి ఏమని చెప్పొచ్చు అంటే 38 2/11 మినిట్స్ అని చెప్పొచ్చు. అవునా, అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. 7ని 35 మినిట్స్ అని చెప్తాము. 35 మినిట్స్ అంటే 35/11. సింప్లిఫై చేస్తే 38 2/11 డైరెక్ట్గా వేసేస్తాను. ఇప్పుడు ఇది కూడా నాకు అవసరం లేదు. 7కి +6 చేసినా 7కి -6 చేసినా 1 అంటే ఎంత? 1 మినిట్స్లో 5 నిమిషాలు అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏంటి? 5/11. ఎందుకంటే మన షార్ట్ కట్ ఏంటి? మినిట్/11 మన షార్ట్ కట్. మీకు వన్స్ నెంబర్ తెలిసిపోయింది అనుకోండి, దాని నిమిషాలు తెలిసిపోతాయి. నెంబర్ తెలిస్తే నిమిషాలు తెలుస్తుంది, నిమిషాలు తెలిస్తే ఆన్సర్ తెలిసిపోద్ది. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 1 కాబట్టి 5/11 అని ఆన్సర్. 5/11 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 సార్లు వస్తాయి. ఒకసారి 10 దగ్గర, ఒకసారి 4 దగ్గర. 10ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 10ని మినిట్స్లో 50 మినిట్స్ అని పిలుస్తాం. 50 మినిట్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? 50/11. సింప్లిఫై చేస్తే 54 6/11 అని చెప్తాము. అవునా, ఇంకొకసారి 4 దగ్గర వచ్చింది. 4ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 16 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 4ని మినిట్స్లో ఏమని పిలుస్తామంటే 20 మినిట్స్ అని పిలుస్తాం. ఆన్సర్ ఏమవుతుందంటే 20/11. దీన్ని సింప్లిఫై చేస్తే 21 9/11 మినిట్స్ అని చెప్తాం. అవునా, నెక్స్ట్ 9 దగ్గర వచ్చింది. 9 దగ్గర వచ్చింది కాబట్టి 9 మినిట్స్లో ఏమని పిలుస్తాం? 9 మినిట్స్లో ఏమని పిలుస్తామంటే 45 మినిట్స్ అని చెప్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 45/11. 11 4 44 కాబట్టి ఆన్సర్ 49 1/11 అవుద్ది. మరి 5 దగ్గర కాబట్టి 5ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 5 మినిట్స్లో 25 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 25/11. సింప్లిఫై చేస్తే 11 2 22 కాబట్టి 27 3/11 అవుద్ది. అవునా, అదే ఒకవేళ 8 అంటే 8ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 8ని మినిట్స్లో 40 మినిట్స్ అని పిలుస్తాం. ఆన్సర్ ఏమవుతుందంటే 40/11. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే 43 7/11 అని చెప్తాను. అదే 6 అయితే 6ని మినిట్స్లో ఏమని పిలుస్తాం? 6ని మినిట్స్లో 30 మినిట్స్ అని పిలుస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 30/11. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 32 8/11 మినిట్స్ అని చెప్తాం. అవునా, అలా ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అనేది చాలా చాలా సింపుల్. అసలు దీనికి చెప్పాలంటే మీ కళ్ళు మూసుకుని కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను ఏమని. 0 డిగ్రీ అంటే 0 పార్ట్స్, 180 డిగ్రీస్ అంటే 6 పార్ట్స్, 90 డిగ్రీస్ అంటే 3 పార్ట్స్, 6 డిగ్రీస్ అంటే 2 పార్ట్స్, 30 డిగ్రీస్ అంటే 1 పార్ట్ తీసుకోమని చెప్పాను. వన్స్ అవి మీకు పార్ట్స్ తెలిసిపోయి అనుకోండి, ఇంకా మీకు అసలు క్లాక్తో సంబంధం లేదు. క్లాక్తో సంబంధం లేకుండా ఆన్సర్ చెప్పొచ్చు. కావాలంటే చూడండి, నేను మీకు కళ్ళు మూసుకుని ఆన్సర్
ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను ఎవరైనా వచ్చి నన్ను 9 డిగ్రీస్ అడిగారు అనుకుందాం. 9 డిగ్రీస్ అంటే ఎన్ని పార్ట్స్? 9 డిగ్రీస్ అంటే 3 పార్ట్స్ అనమాట. 7కి ప్లస్ 3 చేస్తే ఎంత? 7కి ప్లస్ 3 10 అంటే ఏమవుద్ది మినిట్స్లో? 50 మినిట్స్. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 50/11. 50/11 ఏమవుద్ది? 54 6/11 అవుద్దా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ 7లోంచి 3 తీస్తే ఏమవుద్ది? 7లోంచి 3 తీస్తే 4 వచ్చుద్ది. 4 అంటే మినిట్స్లో ఎంత? 20 మినిట్స్. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 20/11. 20/11 సింప్లిఫై చేస్తే ఏమవుద్ది? 21 9/11 అవుతుందా? అదే ఒకవేళ 6 డిగ్రీస్ అంటే ఎన్ని? 2 పార్ట్స్ కాబట్టి 7లోంచి 2 తీస్తామనుకోండి 5 వచ్చుద్ది. 5 అంటే ఎంత? 25/11 సింప్లిఫై చేస్తే 27 2/11 అని చెప్తాం. అదే ఒకవేళ 2 యాడ్ చేస్తే 7కి 2 కలిపితే ఎంత? 9 అంటే ఎంత? 45 మినిట్స్. అప్పుడు ఆన్సర్ 45/11. దాన్ని మీరు సింప్లిఫై చేసి ఏమొచ్చు? 49 1/11 అని చెప్పొచ్చు. అంటే చూడండి ఒకసారి ఎంత ఈజీగా చెప్పొచ్చు. అసలు మన కళ్ళు మూసుకునే ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు తెలియాల్సిన చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే అది ఏ నెంబర్ దగ్గర వచ్చుద్ది? అది 7 దగ్గర వచ్చుద్దా, 5 దగ్గర వచ్చుద్దా, 4 దగ్గర వచ్చుద్దా, 6 ఏ నెంబర్ దగ్గర వచ్చుద్ది? నాకు వన్స్ నెంబర్ తెలిసిపోయింది అనుకోండి, నెంబర్ తెలిసిపోతే ఆటోమేటిక్గా నేను అది మినిట్స్లో చెప్పేస్తాను. ఇక్కడ నాకు 1 అని తెలిసిన వెంటనే నేను 5 మినిట్స్ అని చెప్పేశాను. 10 అని తెలిసిన 15 మినిట్స్, 4 అని తెలిసిన 20 మినిట్స్. నాకు ఎప్పుడైతే నెంబర్ తెలుస్తుందో మినిట్స్ తెలిసిపోతాయి. నెంబర్ తెలిసి మినిట్స్ తెలిసిపోయాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? అలా ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ. నేను మీకు చెప్పాలంటే అసలు కళ్ళు మూసుకుని ఆన్సర్ ఎలా పెట్టాలని మీకు నేర్పిస్తాను. మీరు జస్ట్ చేయాల్సిన ఏంటంటే వాటిని నిమిషాల్లో ఏమని పిలుస్తారు అని తెలుసుకుని ఈ షార్ట్ కట్ minute/11 అనే షార్ట్ కట్ని ఉపయోగిస్తే చాలు. ఆటోమేటిక్గా మీరు ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ పెట్టడం చాలా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనా?